దగ్గరికి రావద్దు, మీరు ఫస్ట్ మీ దగ్గరలో ఉన్న ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. మా దగ్గరికి రావద్దు అని అనడం లేదండి. టెంపరీ రిలీఫ్ కోసం కోరుకున్న వాళ్ళకైతే ఆయుష్మాన్ కాదు అని అనుకున్నాం. మన పొట్ట క్లీన్ చేసుకోవాలి లేదా మనం హాయిగా ఉండాలి అనుకుంటే ఎనిమా ఉంది, కానీ ఇది ఎలా స్పెషల్ అవుతుంది? ఇంకా ఎవరికైతే కాన్స్టిపేషన్, లివర్ కండిషన్స్ ఉన్నారు, స్కిన్ ఇష్యూస్ ఉన్నారు, జనరల్ గా మాన్యువల్ ఫిజియోథెరపీ అంటూ ఉంటారు కదా, జనరల్ ఫిజియోథెరపీ అయితే ఏమన్నా చిన్న చిన్న టూల్స్ అవి వాడుతూ ఉంటారా? మేము అవి యూజ్ చేయము. మాన్యువల్ ట్రీట్మెంట్స్ అంటే కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ట్రీట్మెంట్స్ అంటాం. హ్యాండ్స్ ఆన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. లైక్ రైట్, ఇప్పుడు ట్రీట్మెంట్ లోనే ఉన్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, చేస్తారా ఒకసారి చూద్దాం. లిటరల్ గా నేను సర్ప్రైజ్ అయ్యా, ఏంటి ఒక రూఫ్ కింద ఇన్ని రకాల డిపార్ట్మెంట్స్ అని. థాట్ ఎట్లా వచ్చింది? ఈ థాట్ అన్నది ఏదో న్యూటన్ కి యాపిల్ కింద పడితే ఒక రోజులో వచ్చినట్లు ఒక క్షణంలో వచ్చింది కాదు. దీని వెనకాల నాకు ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే డాక్టర్, ఇప్పుడు ఆల్టర్నేట్ మెడిసిన్ వైపు ఎక్కువ మందే చూస్తున్నారు. ప్రెసెంట్ ఇండియాలో ఆ చేంజ్ అయితే వచ్చింది. ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేది అంటే, ఎప్పుడు చూడాలి ఆయుష్మాన్ లో వచ్చి డాక్టర్స్? పర్మనెంట్ సొల్యూషన్ కావాల్సిన వాళ్ళు రండి. అది అక్యూట్ కావచ్చు, క్రానిక్ కావచ్చు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఇప్పుడు దిల్షుక్ నగర్ లో ఉన్న స్వస్థ ఆయుష్మాన్ క్లినిక్ లో ఉన్నాను. ఇదొక పెయిన్ రిలీఫ్ సెంటర్, కానీ ఇక్కడ ఒక విషయం విని చాలా సర్ప్రైజింగ్ గా అనిపించిందండి. జనరల్ గా పెయిన్ వస్తే ఒకళ్ళు హోమియోపతి అంటారు, ఒకళ్ళు నేచురోపతి అంటారు, ఇంకొక ట్రీట్మెంట్ ఏదో చెప్తారు. ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో, కానీ అన్నీ ఒకే చోట మనకి వన్ స్టాప్ సొల్యూషన్ దొరికితే చాలా బాగా అనిపిస్తుంది కదా. అలాంటి ఒక సూపర్ డూపర్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేశారు ఆయుష్మాన్ వాళ్ళు. అయితే వీళ్ళు ఒక ఛాలెంజ్ చేస్తున్నారండి. ఫస్ట్ మీకు ఏదైనా పెయిన్ వస్తే మీ దగ్గరలో ఉన్న ప్రొఫెషనల్ డాక్టర్స్ కి చూపించుకోండి, చూడండి, ట్రై చేయండి. ఇన్ కేస్ అక్కడ తగ్గకపోతే ఖచ్చితంగా మా దగ్గరికి రండి, మేము డెఫినెట్ గా క్యూర్ చేసే పంపిస్తాం అంటున్నారు. వీళ్ళు ఇలా చెప్పడం నాకు కూడా సర్ప్రైజింగ్ గానే అనిపించింది. లోపలికి వెళ్ళి ఆయుష్మాన్ డాక్టర్స్ తో మాట్లాడదాం, ఎందుకు ఇలా చెప్తున్నారు. నాతో పాటు ఇప్పుడు డాక్టర్ చిన్న ఉన్నారు, తనతో మాట్లాడదాం. అసలు ఇక్కడ ఏ ట్రీట్మెంట్స్ ఇస్తారు, ఎలా క్యూర్ చేస్తారో అడుగుదాము. మనకు అది కాక ఒక సర్ప్రైజ్ ఇచ్చారు, మా దగ్గరికి రావద్దు, ఫస్ట్ వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, తర్వాత ఇక్కడికి రండి అని. అదేంటో కనుక్కుందాం. హలో డాక్టర్. హాయ్. ఏంటి ఈ స్టేట్మెంట్? చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. మా దగ్గరికి రావద్దు, మీరు ఫస్ట్ మీ దగ్గరలో ఉన్న ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. ఏంటిది? సో మేము మా దగ్గరికి రావద్దు అని అనడం లేదండి. జనరల్ గా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, టెంపరీ రిలీఫ్ కోసం కోరుకున్న వాళ్ళకైతే ఆయుష్మాన్ కాదు అని అనుకున్నాం. ఎందుకంటే క్రోనిక్ హెల్త్ కండిషన్స్ తో బాధపడే వాళ్ళకి, ఎక్కడ కూడా వాళ్ళ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరకడం లేదు అనుకున్న వాళ్ళకి, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఆయుష్మాన్. సో పేషెంట్స్ వస్తారు, కానీ ఇక్కడ రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. న్యాచురోపతి ఉంది, హోమియోపతి ఉంది, ఆయుర్వేద, యునాని, మాన్యువల్ అండ్ ఫిజియోథెరపీ ఉంది. కానీ కొంతమంది మైండ్ లో ఫిక్స్ అయ్యి వస్తారు, మాకు ఈ ట్రీట్మెంట్ అయితేనే బెస్ట్ అని. ఇంకొంతమంది మాకు క్యూర్ చేస్తే చాలు, మాకు తెలీదు ఎలా క్యూర్ చేసుకోవాలో, ఎక్కడ తగ్గట్లేదు అని వస్తారు. మరి అలాంటి వాళ్ళకి ఎలా గైడ్ చేస్తారు మీరు? సో పర్టికులర్ డిపార్ట్మెంట్, నాకు ఆయుర్వేదనే కావాలి అనుకుని వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ గా ఆయుర్వేదాన్ని మేము సజెస్ట్ చేస్తామండి. లేదు క్రోనిక్ హెల్త్ కండిషన్, మా ప్రాబ్లమ్ కి మాకు సొల్యూషన్ తెలియదు, మాకు తగ్గితే చాలు అనుకున్న వాళ్ళకి మాత్రం కంప్లీట్ కేస్ హిస్టరీ తీసుకొని వాళ్ళకి ఏ కాంబినేషన్స్ లో ఆయుర్వేద న్యాచురోపతినా లేకపోతే ఆయుర్వేద మాన్యువల్ అండ్ ఫిజియోథెరపీనా ఏ కాంబినేషన్స్ లో ఇస్తే బెస్ట్ రిజల్ట్స్, ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయో దాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం. ఓకే, అంటే అన్ని ఒకే చోట పెట్టాలి అనే థాట్ మంచిదే, కానీ దీనివల్ల యూజే ఉంటుంది. సో అన్ని ఒకటే చోట ఉండడం వలన మేము హోలిస్టిక్ అండ్ ఇంటిగ్రేటెడ్ గా ట్రీట్మెంట్ ఇస్తాము. సో ఇలా ఇవ్వడం వలన కంప్లీట్ ఏ హెల్త్ కండిషన్ కైనా కానీ హోల్ బాడీని ట్రీట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇంటిగ్రేటెడ్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం వలన ఏంటి అంటే బాడీని బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ గా మనము ట్రీట్ చేస్తూ ఉంటాం అన్నమాట. దీని వల్ల మనము పర్మనెంట్ అండ్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అనేవి చూడవచ్చు. రైట్. ఎవరైనా పేషెంట్స్ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. మాట్లాడదామా? వాళ్ళతో మాట్లాడి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఆయుష్మాన్ క్లినిక్ లో ఉన్నాను కదా, ఇక్కడ ఒక హ్యాపీగా తన పెయిన్ క్యూర్ చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ డీన్ ఫ్యాకల్టీగా వర్క్ చేశారు రవిచంద్ర గారు ఉన్నారు. నమస్తే అండి. అసలు ఏ ప్రాబ్లమ్ తో వచ్చారండి ఇక్కడికి? యాక్చువల్గా బ్యాక్ ఏక్ ఉండేది ఫర్ ద పాస్ట్ 30 years. అది ఏమైందంటే గక్కున వంగుతాను అనుకోమా, పట్టేసిందంటే మళ్ళీ ఇట్ టేక్స్ క్వైట్ సమ్ టైం
మళ్ళీ నార్మల్స్ రావడానికి. ఓహో. అలోపతి మెడిసిన్ వేసుకున్నావో లేకపోతే యోగా దగ్గరికి వెళ్తే ఏదో వాళ్ళు చేస్తే కొన్నాళ్ళకి తగ్గేది. అసలు ఎవరు చెప్పారు స్వస్థ ఆయుష్మాన్ గురించి? ఇట్లా మరి తెలిసిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ ఓకే, ఆల్రెడీ క్యూర్ చేయించుకున్న వాళ్ళు అట్లా చెప్పారు. వచ్చి చెప్పారు. ఓకే. అదే నేను చేయబోతున్నా ఇప్పుడు 78 years. అంటే దాన్ని బట్టి నాకు పరిచయాలు ఎట్లా ఉంటాయి మీకు తెలియాలి. ఆ అవునవును. ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఉంటారు, ఎన్నో ట్రై చేసి ఉంటారు వాళ్ళంతా కదా. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా చెబుతా, మీరు ఫ్రస్ట్రేట్ అవ్వమోకండి. ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. ఓకే. ట్రై, బెనిఫిట్ ఉంటుంది, లేకపోతే ఇదే సఫర్ అవుతారు కదా. ట్రై చేయండి అన్నాను. ఇప్పుడు కొంతమంది వస్తున్నారు, రిజల్ట్ రావడానికి టైం పడుతుంది. మీరు వెల్ ఎడ్యుకేటెడ్, సో ఇక్కడ ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ ఒకే దగ్గర ఉండడం ఎంత బెనిఫిట్ అనిపిస్తుందండి? మంచి క్వశ్చన్ అడిగావమ్మా. ఏంటంటే ఇప్పుడు మా చిన్నప్పుడు అయితే ఓన్లీ అలోపతి, హోమియోపతి ఉండేది. అలోపతి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనుకునే వాళ్ళం, హోమియోపతి కావాలనుకునే వాళ్ళం. కొంతమంది అది బిలీఫ్, కొంతమంది ఇది బిలీఫ్ నడుస్తూ ఉండేది. ఇప్పుడేమో అలోపతి డాక్టరే హోమియోపతి ట్రీట్ చేసే వాళ్ళు కూడా వచ్చేసారు. నేను అలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్తా, ఆయన హోమియోపతి ఇస్తాడు, ఇంపాసిబుల్ అంటే అలోపతి ఇస్తాడు. ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ బోత్ మాట. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఆయుష్మాన్ లో అండర్ వన్ రూఫ్ ఐ కెన్ కమ్ విత్ ఆల్ మై డౌట్స్. ఇది ఉంది, నేను యునాని తీసుకోవాలా, హోమియోపతి తీసుకోవాలా, ఏంటి, వాట్ ఈస్ ది బెస్ట్ థింగ్ అని అడిగితే అక్కడ అందరు డాక్టర్స్ ఉంటారు కాబట్టి స్పెషలిస్ట్, అక్కడ వాళ్ళు టీమ్ గా మీట్ అయ్యి చెప్తారు. సో అది పెద్ద అడ్వాంటేజ్. అండర్ వన్ రూఫ్ ఉండటం అనేది ఇస్ రియల్లీ వెరీ గుడ్ ఐడియా. ఐ అప్రిషియేట్ అండ్ దెన్ బ్లెస్ ఆయుష్మాన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో స్వస్థ ఆయుష్మాన్ లో ట్రీట్మెంట్ తీసుకుని హ్యాపీగా ఉన్న పర్సన్ నా దగ్గర ఉన్నారు, మాట్లాడదాము. హలో అండి. హాయ్ మేడం. సో ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? నా పేరు శేఖర్ మేడం, నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను. నాకు స్వస్థ ఆయుష్మాన్ గురించి ఎట్లా తెలిసింది? నాకు లాస్ట్ 7 years నుంచి సారు పరిచయం అయ్యారు. అంటే బిఫోర్ సార్ పరిచయం ముందు నేను చాలా సెంటర్స్ లో ట్రీట్మెంట్ తీసుకున్నా. ఏంటండి ప్రాబ్లం ఏంటి? నాకు బ్యాక్ పెయిన్ L4, L5, S1 లో కంప్రెషన్ ఉంది. కాలంతా తిమ్మిర్లు వస్తాయి. కొంచెం నడిచిన ఫుడ్ కా నుంచి పై వరకు అంత తిమ్మిర్లు ఎక్కేది. చాలా రకాల నేను ఆయుర్వేద అని ఇట్లా ఫిజియోథెరపీ అని చాలా ట్రీట్మెంట్ చేయించుకున్నా. ఆల్మోస్ట్ ఒక 2-3 lakhs ఖర్చు పెట్టింటా. ఫ్రెండ్ ద్వారా తెలిసింది సార్ గురించి. సార్ని కలిసిన తర్వాత మొత్తం నాది రిపోర్ట్ చూసిన తర్వాత సార్ని చూస్తే నాకు ఒక నమ్మకం అనిపించింది. ఒక సిట్టింగ్ మీరు తీసుకోండి, మీరు సిట్టింగ్ తీసుకున్న తర్వాత మీరు ఏంటనేది మీ ఒపీనియన్ చెప్పండి. అంటే కంటిన్యూ అవ్వాలా లేదా మీరే డిసైడ్ అవ్వండి చాయిస్ ఇచ్చారు. ఓకే. ఒక 2 days సిట్టింగ్ తీసుకున్నాను. తర్వాత ఒక 2 days గ్యాప్ ఇచ్చారు. గ్యాప్ ఇచ్చిన తర్వాత నాకు చాలా రిలీఫ్ అనిపించింది. అనిపించిన తర్వాత మీరు ఒక 20 days to 30 days ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇది మీకు పర్మనెంట్ క్యూర్ అవుతుంది అన్నారు. అదే విధంగా ఇప్పుడు అయితే నాకేం ఇబ్బంది లేదు. ఆల్మోస్ట్ ఏ పరిస్థితికి వచ్చిందంటే నేను ట్రీట్మెంట్లు విసిగా అయిపోయి ఇంకా సర్జరీకి వెళ్దామా అనుకున్నా. సర్జరీ చేయించుకుంటే మరి ఫర్దర్ చాలా కాంప్లికేషన్స్ వస్తాయి అని చెప్పారు. ఆ సర్జరీ కూడా గ్యారంటీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే మెంటల్లీ ఇంకా చాలా డిస్టర్బ్ అయిపోయినా. ఒక రకంగా అంటే ఇక మానసికంగా చాలా ఏమంటారు దాన్ని, ఏదో జీవితం కోల్పోయిన స్థితిలో వచ్చాను. అప్పుడు ఈ రోజు సారు దయ వలన నాకు ట్రీట్మెంట్ చేసి ఈ రోజు కొంచెం నేను నా సొంతంగా నా బిజినెస్ అవి చేసుకోగలుగుతున్నా. అంటే సారు ఎక్కడున్నా నేను 10 మందికి సార్ గురించి ఇదే చెప్తా, మీకు తగ్గకపోతే సార్ని కలవండి అని. నాకు దేవులా సార్ దొరికారు. శేఖర్ గారు, లోవర్ బ్యాక్ పెయిన్ అనేది? అవునండి. నిలబడగలిగే వాళ్ళ, కూర్చోవడము ఏం ఇబ్బంది ఉండేది మీకు? నాకు వాకింగ్ ఎక్కువ చేస్తే కంప్రెస్ అయ్యి తిమ్మిర్లు వచ్చేదండి కాళ్ళు. ఓకే. ఇప్పుడు నార్మల్ గానే మీ బిజినెస్, మీ పనులు చేసుకుంటున్నా, యథావిధిగా యాక్టివిటీస్ అని చేసుకుంటున్నా. తర్వాత సార్ ఇక్కడ చాలా రకాల ట్రీట్మెంట్స్ మళ్ళీ స్టార్ట్ చేశారు. అన్నిటికి కూడా నేను అటెండ్ అవుతున్నా, 10 మందికి చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యం సరిగా లేకపోతే ఏది చేయలేము. సో సార్ నాకు ఒక దేవుడిచ్చిన వరం అని అనుకుంటా. థ్యాంక్ యూ. సో ఓవరాల్ గా చూస్తుంటే అండి, స్వస్థ ఆయుష్మాన్ లో అన్ని సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది ఒకటే చాలా స్పెషల్ గా అట్రాక్ట్ చేస్తుంది, స్పెషల్ రూమ్ అని చెప్పేసి. ఏంటి స్పెషల్ అసలు? యాక్చువల్గా ఇది ఆయుష్మాన్ స్పెషల్ రూమ్ అన్నమాట. సో మీకు స్టార్టింగ్ లో చెప్పాం కదా, అంటే అవసరమైనప్పుడు సపోర్టివ్ గా ట్రీట్మెంట్స్ ఇస్తుంటామని, ఒక 2 or 3 డిపార్ట్మెంట్ సపోర్టివ్ గా ఇస్తాం. సో అలా అవసరమైన క్రానిక్ కండిషన్స్ కి డాక్టర్స్ ఇక్కడ కంబైన్ గా కన్సల్టేషన్ తీసుకుంటారన్నమాట. ఓకే. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ నుండి ఒక డాక్టర్ ఇక్కడ రెడీగా అవైలబుల్ ఉండి వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి,
ఎన్ని రోజులు అవును. ఎన్ని రోజులు అయింది ఈ ప్రాబ్లమ్ తో బాధపడుతూ అనేది అవును. తెలుసుకున్న తర్వాత వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అలా ఓకే అలా ట్రీట్మెంట్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు మేడం. సో ఇలా కంబైన్ గా కన్సల్టేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, వెరీ నైస్ అండి, చాలా మంచి థాట్. అండ్ ఇలాంటి ఒక స్పెషల్ రూమ్ ఉంటే ఫ్రీగా చెప్పడానికి కూడా వాళ్ళకి అవును. కొంచెం హాయిగా ఉంటుంది అండ్ అంతమంది డాక్టర్స్ ఉండేసరికి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామండి? నెక్స్ట్ హోమియోపతి ఓకే, సో హోమియోపతి డిపార్ట్మెంట్ లో ఉన్నా నాతో పాటు డాక్టర్ వంశీ ఉన్నారు. హలో అండి. ఇక్కడ బోల్డ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. స్పెషల్ గా హోమియోపతి అనేసరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తారు? ఇక్కడ కాబట్టి జనరల్ గా మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎక్కువ వస్తారు. యూజువల్లీ హోమియోపతి అంటే మోస్ట్లీ మనం సైకియాట్రిక్ కేసెస్ కానీ లేకపోతే మన స్లీప్ డిజార్డర్స్ ఇలాంటి వాటికి మనం బాగా ట్రీట్మెంట్ ఇస్తాం. ఏ సిస్టమ్ కైనా హోమియోపతిలో మంచి క్యూర్ ఉంటుంది, బట్ జనరల్ గా సైకియాట్రిక్ ఇష్యూస్ ని బాగా ట్రీట్మెంట్ ఇస్తాం. పెయిన్ తో వచ్చిన వాళ్ళు అంటే ఆల్రెడీ తిరిగి అలసిపోయి మాకు తగ్గలేదు అని వస్తారా, లేకపోతే పెయిన్ రాగానే అప్రోచ్ అవుతున్నారా, ఎట్లా వస్తున్నారు? జనరల్ గా అయితే అన్ని సిస్టమ్స్ కవర్ చేస్తారు, లాస్ట్ కి హోమియోకి వస్తారు. ఓహో, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇంటిగ్రేటెడ్ ఫామ్ లో యూజ్ చేస్తాం కాబట్టి సపోర్ట్ చేసుకుంటాం. ఒక్కొక్క సిస్టమ్ ఇంకొక సిస్టమ్ తో సపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను మెడిసిన్ ఇస్తాను, మా ఫిజియో సార్ అంటే ఎక్సర్సైజ్ చెప్తాడు, మా న్యాచురోపతి డాక్టర్స్ డైట్ చెప్తారు. ఇలా ఒకరినొకరు సపోర్ట్ చేయడం వల్ల అతని పర్సన్స్ కి ఎక్కడెక్కడ డిఫెక్ట్ అవుతుందో అనేది అన్ని కవర్ అయిపోతాయి. సో కంబైన్డ్ ట్రీట్మెంట్స్ ఉండడం వల్ల క్యూర్ తొందరగా ఉంటుంది స్వస్థ ఆయుష్మాన్ లో, అంతేనా? కరెక్ట్ గా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ అండి. హలో డాక్టర్. హలో అండి, నమస్తే. నమస్తే. స్వస్థ ఆయుష్మాన్ లో రకరకాలుగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆయుర్వేదిక్ వచ్చేసరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు? మన ఆయుర్వేద డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే స్వస్థ ఆయుష్మాన్ లో చాలా మంది ముఖ్యంగా వెన్నుపూస సమస్యలతో వస్తారు. మెయిన్ గా మేము స్వస్థ ఆయుష్మాన్ లో ఆయుర్వేద డిపార్ట్మెంట్ అంటే మస్కులోస్కెలిటల్ సిస్టమ్ మీద మేము ఫోకస్ చేస్తాం అనమాట. చాలా మంది నడుము నొప్పి సమస్యలతో లైక్ ఏంటంటే డిస్క్ బల్జ్ అయిపోయింది, వెన్నుపూస కుంగిపోయింది, లేదు అంటే ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ఇలా పక్కకు ఒరిగింది అని చెప్పి సమస్యలతో వస్తూ ఉంటారు. ఇంకా సయాటికా సమస్య అని చెప్పి ఈ మధ్య చాలా మందిని ఇష్యూ వస్తుంది. లైక్ ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్ కానీ, పోలీస్ పీపుల్, లేదంటే లాంగ్ స్టాండింగ్ గా కూర్చునే వ్యక్తులు ఉంటారు కదా ఆఫీస్ వర్కింగ్ అవర్స్ లో, అలాంటి ఇష్యూస్. తర్వాత ఏమో సిస్టమ్ ఆపరేటర్స్ అని చెప్పి ఉంటారు కదా, కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకేమో లైక్ ఏంటంటే మెడ నొప్పి సమస్య అని చెప్పి సర్వైకల్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలిస్టెసిస్, అలాగే లంబార్ స్పాండిలైటిస్, లిస్టెసిస్ ఇలాంటి వాటి గురించి వస్తారు. సో దీనికి మన ఆయుర్వేదంలో ఏంటంటే లైక్ మెడికేటెడ్ ఆయిల్స్ ఉంటాయి, కేరళ మెడికేటెడ్ ఆయిల్స్. మా ఆయుష్మాన్ లో దొరికే ఆయిల్స్ ఏదైతే సరే మేము కేరళ మెడికేటెడ్ ఆయిల్స్ యూస్ చేస్తామని. దాంతో ఏంటంటే మేము మా ఆయుర్వేద ప్రకారము అభ్యంగన అంటే మోడ్రన్ లో వచ్చేసేటప్పటికి మసాజ్ థెరపీ, ఈ మసాజ్ థెరపీ అనేది చేస్తాము. అండ్ రిలేటెడ్ మాది ఆయుర్వేద మెయిన్ వచ్చేసేటప్పటికి పంచకర్మ అంటే డిటాక్సిఫికేషన్ థెరపీ అన్నమాట. మన బాడీలో ఉండే ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో టాక్సిన్స్ అవన్నీ పంచకర్మ ద్వారా ఎలిమినేట్ అవుతుంది. సో ఈ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ నేను ఏదైతే చెప్తున్నానో దానికి ఈ పంచకర్మలో బస్తీ చికిత్స అని చెప్పి ఉంటది. అంటే ఆయిల్ రిటెన్షన్ అనేది లార్జ్ ఇంటెస్టైన్ లో మేము రిటైన్ చేస్తామన్నమాట త్రూ యానల్ రూట్ ద్వారా. అది ఆయిల్ రిటెన్షన్ అనేది లార్జ్ ఇంటెస్టైన్ లో చేయటం వల్ల మన పూర్వీకులు ఏదైతే వాతం అని చెప్పి అంటారు కదండి, ఈ వాతం నొప్పుల వల్లనే టోటల్ బాడీ అనేది ఫంక్షన్ అదంతా డిస్టర్బ్ అవుతుంది. ఫంక్షన్ అంటే లైక్ ఫిజియోలాజికల్ ఫంక్షన్ ఎక్సెట్రా అనమాట. సో ఈ ఆయిల్ ఏదైతే లార్జ్ ఇంటెస్టైన్ లో రిటైన్ అవటం వల్ల అక్కడ ఏదైతే లోకల్ ప్లేసెస్ ఉంటాయి కదండి, మజిల్స్ ఇవన్నీ టైట్నెస్ కానీ స్టిఫ్నెస్, జాయింట్స్ దగ్గర పెయిన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఆయిల్ రిటెన్షన్ లార్జ్ ఇంటెస్టైన్ లో ఉండటం వలన ఈ వాతం అనేది చక్కగా కంట్రోల్ అవుతుంది. అండ్ ఏదైతే ఈ వెన్నుపూస సమస్యలు కానీ మస్కులోస్కెలిటల్ సిస్టమ్స్ వీటన్నిటికీ మన ఆయుష్మాన్ లో అయితే కనుక బస్తీ చికిత్స ద్వారా ఇంకా మిగతా పంచకర్మ చికిత్సలు అండ్ మోర్ ఓవర్ మేము అభ్యంగన కర్మ ఇవన్నీ చేస్తామన్నమాట. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ అండి. సో నేచురోపతి కన్సల్టేషన్ రూమ్ లోకి వెళ్తున్నాను. హాయ్. సో డాక్టర్, జనరలీ నేచురోపతి అనగానే లైఫ్ స్టైల్ డిసీజెస్ ని ట్రీట్ చేస్తూ ఉంటారు. సో జనరల్లీ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తారు? ఎవరు నేచురోపతిని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? సో జనరల్ గా న్యాచురోపతి మీరు చెప్పినట్టు లైఫ్ స్టైల్ డిజార్డర్ వాళ్ళే వస్తారు. పర్టికులర్ గా మన ఆయుష్మాన్ లో ఏంటి అంటే
పెయిన్ కేసెస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, స్పాండిలోసిస్, స్పాండిలైటిస్, సయాటికా కండిషన్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. అవే కాకుండా మేము లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కి, ఇన్సోమియా కండిషన్స్ కి ఎక్కువగా ట్రీట్మెంట్. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మాకు నిద్ర పట్టట్లేదు. కొంతమంది అయితే టాబ్లెట్స్ కూడా అడిక్ట్ అయిపోతున్నారు. ఒకటి వేసుకుంటే నిద్ర పట్టదని 2 వేసుకోవడము, డే టైం కూడా మత్తుగా ఉండడము. సో అలాంటి వాళ్ళు వచ్చి క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారా నేచురోపతి? చాలా మంది ఉన్నారు. సో ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మెయిన్ డీటాక్సిఫికేషన్ మీద ఉంటుంది. ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. ఇంకా ఫ్రీక్వెన్సీ సౌండ్ హీలింగ్ థెరపీ అని ఉంటుంది. సో వీటన్నిటితో కూడా ట్రీట్ చేస్తాం. కాబట్టి ఈ ఇన్సోమియా కేసెస్ అంటే ఏదైతే సరిగ్గా నిద్ర పట్టట్లేదు, నిద్ర డిస్టర్బెన్సెస్ ఉంటాయి అంటున్నారో వాళ్ళందరికీ మంచిగా క్యూర్ ఉంటుంది. సో ఇదే కాదండి, మా దగ్గరికి చాలా మంది డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ కోసం వస్తూ ఉంటారు. సో ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో మనకి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి. సో దానివల్ల మనకి లివర్ ఇష్యూస్, కిడ్నీ ఇష్యూస్, అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. సో వాటన్నిటికీ కూడా డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో మా దగ్గర కూడా స్పెషలైజ్డ్ గా ఒక్కొక్క ఆర్గాన్ కి సంబంధించి, అలాగే టోటల్ బాడీకి సంబంధించిన డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, దట్టు ఇప్పుడు అవేర్నెస్ పెరిగిందండి. అందరూ అంటే బాడీని క్లెన్స్ చేసుకుందాం అనే ప్రాసెస్ ఎక్కువైపోయింది. సో ఇక్కడ స్పెషల్ గా అవి ట్రీట్ చేస్తూ ఉంటారు. సో కోలన్ హైడ్రోథెరపీ రూమ్ లో ఉన్నామండి. అసలు ఏంటి స్పెషాలిటీ, ఎవరెవరికి యూజ్ అవుతుంది ఇది అని చెప్పడానికి నాతో పాటు డాక్టర్ కరిష్మా ఉన్నారు. సో జనరల్ గా మనం మన పొట్ట క్లీన్ చేసుకోవాలి లేదా మనం హాయిగా ఉండాలి అనుకుంటే ఎనిమా ఉంది, కానీ ఇది ఎలా స్పెషల్ అవుతుంది, ఎవరికి యూజ్ అవుతుంది? ఇది ఎవరికి యూజ్ అవుతుందని పర్టికులర్ కండిషన్ ఏం లేదు, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో మీరు ఎనిమా అన్నారు. ఎనిమా అంటే మనకి ఓన్లీ రెక్టమ్ వరకే క్లియర్ అవుతూ ఉంటుంది. సో ఈ కోలన్ హైడ్రోథెరపీ అంటే ఏంటి అంటే మనకి లార్జ్ ఇంటెస్టైన్ అనేది అంటే పెద్ద ప్రేగు అనేది 5 to 6 feet ఉంటుంది. సో వీటన్నిటిని క్లియర్ చేయడానికి కోలన్ హైడ్రోథెరపీ అనేది చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో పర్టికులర్ గా కండిషన్ అంటూ ఏది లేదు, ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా బాగా ఎవరికైతే కాన్స్టిపేషన్, లివర్ కండిషన్స్ ఉన్నారు, స్కిన్ ఇష్యూస్ ఉన్నారు, ఇంకా కోలన్ హైడ్రోథెరపీ వల్ల బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఓకే, అసలు ఇష్యూస్ లేకపోయినా జనరల్ పీపుల్ కూడా క్లియర్ చేసుకోవడానికి బాడీని ఎలా క్లెన్స్ చేసుకుంటున్నారో అలా ఇది ప్రిఫర్ చేయొచ్చు, అంతేనా? ఓకే, సో ఎలా ఆపరేట్ చేస్తారు? మీ చేతిలో ఉన్నది ఏంటి? సో ఇది కిట్ అన్నమాట, కోలన్ కిట్. అంటే ఎవరికి వాళ్ళకి ఇలా సపరేట్ గా డిస్పోజబుల్, ఎవరికి వాళ్ళకి డిస్పోజబుల్ ఉంటుంది అనమాట. సో ఒక పైప్ ఏంటి అంటే ఇక్కడ మనం కనెక్ట్ చేస్తూ ఉంటాము ఒక పైప్. సో ఇంకొకటి ఈ నాజిల్ అనేది మనము ఈ యానస్ కి ఇన్సర్ట్ చేయడానికి. సో ఎవరి వాళ్ళకి సపరేట్ కిట్ అనేది ఉంది. సో ఈ పార్ట్ ని మనం ఇన్సర్ట్ చేస్తూ ఉంటాము, ఇది వాటర్ కి కనెక్ట్ చేయడానికి. సో ఈజీగా ఇక్కడ వాళ్ళు కంఫర్టబుల్ గా పడుకుంటారు. ఈ వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. జస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే రిలాక్స్డ్ గా పడుకొని పుష్ చేయడం. ఓకే, ఎలాంటి పెయిన్ ఏది ఉండదు, రిలాక్స్డ్ గా కంఫర్టబుల్ గా ఫ్లష్ అవుట్ చేస్తూ ఉంటుంది. సో స్వస్థ ఆయుష్మాన్ లో నేను ట్రీట్మెంట్ రూమ్ లో ఉన్నానండి. లీచ్ థెరపీ చేస్తున్నారు, ఇక్కడ డాక్టర్ కూడా ఉన్నారు. సో జనరల్ గా అండి జలగలాగా రక్తం పీల్చుకో అని ఒక స్టేట్మెంట్ మనం బాగా వింటూ ఉంటాం కదా, ఇది ఎక్కువగా ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందండి? ఇది మేజర్గా వారికోస్ ఉన్న వాళ్ళకి, అలాగే హెయిర్ ఫాల్కి, మొటిమలు ఉంటాయి కదా అటువంటి వాటికి, ఫూట్ అల్సర్స్కి, గ్యాంగ్రియాన్కి, అలాగే నొప్పులకు కూడా, కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా అటువంటి వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, నాకు అర్థమవుతుంది. అంటే వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి అర్థమైంది, మిగతావన్నీ అర్థమయ్యాయి. కానీ హెయిర్ ఫాల్ కి ఎలా, హెయిర్ కి ఎలా యూజ్ అవుతుంది? అసలు ఇది ఎలా వర్క్ చేస్తుందంటే ఎప్పుడైతే ఇది స్కిన్ పట్టుకుంటుంది కదా, పట్టుకుని బ్లడ్ తాగడం స్టార్ట్ చేస్తుందో దీని యొక్క సలైవ, లాలాజలం మన బ్లడ్ లోకి మిక్స్ అవుతుంది. సో ఇక్కడ దీని గ్రేట్నెస్ ఏంటంటే ఆ సలేవాలో 100కు పైగా బయో యాక్టివ్ కెమికల్స్ ఉంటాయి. లైక్ వాసో డైలేటర్స్ అని, యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అని, యాంటీ కొయాగ్యులెంట్స్ అని చెప్పేసి ఇలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటంటే బాడీ మొత్తానికి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు హెయిర్ ఫాల్ కి వన్ ఆఫ్ ద రీజన్ బ్లడ్ సప్లై తగ్గడం వల్ల, న్యూట్రియంట్స్ తగ్గడం వల్ల. సో ఇది బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేస్తుంది. సో దాని వల్ల హెయిర్ ఫాల్ అనేది రీగ్రోత్ కూడా హెల్ప్ చేస్తుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది. ఓకే, అంటే ఇది కొంచెం కొత్త విషయమే తెలుసుకున్నా నేను. అంటే లీచెస్ తో మనం హెయిర్ ఫాల్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. ఓకే, వెరీ నైస్ అండి. సో అంటే ఎన్నాళ్ళు తీసుకోవాలి ఇది? అది డిపెండ్ ఆన్ కండిషన్ బట్టి, ఒక్కొక్క కండిషన్ కి. ఇప్పుడు వారికోస్ వెయిన్స్ ఉన్నాయండి సపోజ్, ఇప్పుడు ఇక్కడ ఉన్న పేషెంట్ ఏంటి ప్రాబ్లం? సేమ్ వారికోస్ వెయిన్స్ ఇక్కడ కనపడుతున్నాయి కదా, వారికోస్ వెయిన్స్. సో దీనికైతే అట్లీస్ట్ ఒక 3 sessions 4 sessions అనేది పడుతుంది. ఇప్పుడు ఎన్నో సెషన్ ఇది? ఇది సెకండ్ సెషన్. 3 to 4 పడుతుంది, అంటే కండిషన్ బట్టి. మళ్ళీ వారికోస్ వెయిన్స్ లో కూడా ఒక్కొక్కరికి సివియర్ గా ఉంటుంది, అందుకే అలా
స్టేజెస్ ని బట్టి కూడా సెషన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. అంటే పెయిన్ ఏమన్నా వస్తున్నా కొంచెం ప్రికింగ్ లాగా కానీ అసలు ఏమనిపించదా? పెయిన్ ఏమనిపించదు. అది పట్టుకోగానే దాని సలైవ స్కిన్ మీద రిలీజ్ చేసేస్తుంది. ఓహో, అదొక ఓకే. టాపికల్ అనస్థీషియా లాగా వర్క్ చేస్తుంది. ఓహో. అదంతా నమ్ అయిపోతుంది, స్పర్శ లేకుండా ఉంటుంది. సో అప్పుడు బ్లడ్ తాగడం స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఎంటైర్ ప్రొసీజర్ లో అసలు పెయిన్ ఉండదు. ఇది కాకుండా మళ్ళీ పక్కన నేను ఇప్పుడే చూస్తూ వస్తున్నా ఓజోన్ థెరపీ అని చెప్పేసి, అది ఎలా వర్క్ అవుతుంది అసలు? ఏంటి ఓజోన్ థెరపీ అంటే? ఓజోన్ థెరపీ అంటే ఇప్పుడు జనరల్ గా మిగతా గ్రహాల మీద జీవం లేకపోవడానికి, అలాగే మన ఎర్త్ మీద జీవం ఉండడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఓజోన్ లేయర్. తెలుసు కదా, ఓజోన్ లేయర్. ఇది ఎర్త్ చుట్టూ ఒక పొరలాగా ఏర్పడి మనల్ని చాలా హెల్త్ కండిషన్స్ నుంచి కాపాడుతూ ఉంటుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా, మన DNA డ్యామేజ్ అవ్వకుండా, ఐ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతూ ఉంటుంది. సో అంత గ్రేట్ ఓజోన్ ని మనం ఇక్కడ ఓజోన్ జనరేటెడ్ మిషన్ ఉంది, అలాగే ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది, దాంతో క్రియేట్ చేస్తాం ఓజోన్ గ్యాస్ ని. సో ఈ ఓజోన్ గ్యాస్ కి కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయి. యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ అని చెప్పేసి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో దీని వల్ల ఇది చాలా రకాల ప్రాబ్లమ్స్ లైక్ ఫుడ్ అల్సర్స్, ఎస్పెషల్లీ ఆస్తమాకి, పెప్టిక్ అల్సర్స్ కి, అలాగే చాలా కండిషన్స్ కి ఓజోన్ గ్యాస్ బెస్ట్ గా, ఈవెన్ క్యాన్సర్స్ లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సపోర్టివ్ థెరపీగా వర్క్ చేస్తుంది ఈ ఓజోన్ థెరపీ. సో జనరల్ గా ఆక్సిజన్ అనగానే కొన్ని వూండ్స్ హీల్ అవుతాయని, లేకపోతే కొన్ని గుంటల్లాగా పడిన పెద్ద స్కార్స్ తగ్గుతాయని అంటారు. అవి చేయొచ్చా? చేయొచ్చు. ఈ ఓజోన్ అంటేనే ఆక్సిజన్. ఈ ఓజోన్ గ్యాస్ లో 99% ఆక్సిజనే ఉంటుంది. సో దాని వల్ల బాడీకి ఈజీగా ఆక్సిజన్ సప్లై అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో దాని వల్ల చాలా రకాల ప్రాబ్లమ్ మీరు చెప్పినట్టు అన్ని తగ్గుతాయి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు ఆల్టర్నేటివ్ థెరపీ రూమ్ లో ఉన్నాను. నాతో పాటు డాక్టర్ ఉన్నారు, ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఏంటండి, ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ? ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ అండి. ఓకే. నాకు ఇలా చూస్తుంటేనే కొంచెం భయం వేస్తుంది నీడిల్స్ చూస్తే. కొంతమందికి ఆ ఫోబియా ఉంటుంది కదా? ఉంటుంది, కానీ అలాంటి ఇష్యూస్ ఏం ఉండవు. పెయిన్ అనేది అసలు రాదు మనకి ఆక్యుపంచర్ చేయడం వల్ల. ఓకే. అసలు ఆక్యుపంచర్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, యూజెస్ ఏంటి? మనకి మెయిన్ గా పెయిన్ మేనేజ్మెంట్ అనేది బాగా వర్క్ చేస్తుంది అనమాట. ఈజీగా అంటే లైక్ ఎలాంటి మెడికేషన్స్ లేకుండా మనము పెయిన్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా, అలానే మనకి థైరాయిడ్ కండిషన్స్ లో కూడా, వెయిట్ లాస్ లో, డయాబెటీస్ లో, ఇలా ప్రతి ఒక్క కండిషన్ కి మెడికేషన్స్ లేకుండా సపోర్టివ్ ట్రీట్మెంట్ గా ఆక్యుపంచర్ బాగా వర్క్ చేస్తుంటుంది. ఓకే. ఇప్పుడు ఈ పేషెంట్ కి పర్టికులర్ గా దేనికి ట్రీట్మెంట్ చేస్తున్నారు? పర్టికులర్ గా ఈ పేషెంట్ కి బ్యాక్ పెయిన్ అనమాట. 2 years గా ఉంది సివియర్ గా. సో మనకి 4th సెక్షన్ అనమాట. 4th సెక్షన్ కి మంచి రిజల్ట్స్ అనేవి వచ్చాయి. 4th సెషన్ అంటే ఆల్టర్నేట్ డేస్ చేస్తారా ఆక్యుపంచర్ కూడా? ఆల్టర్నేట్ డేస్ అంటే పేషెంట్ కన్వీనియంట్ బట్టి కూడా ఆల్టర్నేట్ డేస్ చేస్తాము. డైలీ కూడా చేయొచ్చు. ఓహో, డైలీ చేయొచ్చు. ఓకే. సో ఆయన రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చెప్తున్నారు? హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారు. సో ఇంకా ఎన్ని సెషన్స్ పడతాయి ఆయనకి పూర్తిగా క్లియర్ అవ్వాలంటే? అంటే ఇప్పుడు నార్మల్ గా ఒక 1 week వస్తే సరిపోతుంటుంది. తర్వాత మళ్ళీ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. మేము ఎక్సర్సైజ్, డైట్ అండ్ ఇవే కాకుండా వేరే థెరపీస్ చేస్తుంటాం కాబట్టి మనకి రిజల్ట్స్ అనేవి ఫాస్ట్ గానే వస్తాయి. సో మొత్తానికి డాక్టర్, నాకు అర్థమైంది ఏంటంటే, స్వస్థ ఆయుష్మాన్ లోకి వస్తే ఒక డిపార్ట్మెంట్ అని కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ ఒక రూఫ్ కింద ఉంది. ఒకవేళ హోమియోపతితో సాటిస్ఫై అవ్వకపోతే నేచురోపతి లేదా కంబైన్డ్ ట్రీట్మెంట్స్ అన్ని ఒక రూఫ్ కిందే ఉన్నాయి కాబట్టి సొల్యూషన్ తొందరగా దొరుకుతుంది. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మాట్లాడే ఛాన్స్ లేదు కాబట్టి నేను మాట్లాడట్లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్ గా ఆక్యుపంక్చర్ చేసిన వాళ్ళతో మాట్లాడించండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ సపరేట్ చేయడం మేల్ కి ఫీమేల్ కి రూమ్స్ అనేది చాలా బాగుందండి. ఇక్కడ ఫీమేల్ ఫిజియోథెరపీ రూమ్, మేల్ కి సపరేట్ గా ఉంది. ఫీమేల్ ఫిజియోథెరపీ రూమ్ లోకి ఎంటర్ అయిపోదాం. లోపల ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. అసలు ఎలా జరుగుతుంది ఏంటి డాక్టర్ని అడుగుదాం. వెళ్దామండి. హలో డాక్టర్. హలో. అంటే ఈ పేషెంట్ ఎన్నాళ్ళు అయింది ఇక్కడ జాయిన్ అయ్యి, ఎప్పటి నుంచి వస్తున్నారు? అంటే తనది ఇప్పుడు 2nd సెషన్. ఓహో, అంటే రీసెంట్ గా రీసెంట్ గానే. నెక్ మ్యానిపులేషన్స్ చేస్తున్నారు. అవును. అంటే చాలా మంది ఇది సేఫా కాదా అని ఆలోచిస్తూ ఉంటారు కదా, ఎంతవరకు సేఫ్ అసలు? ఇది కంప్లీట్లీ సేఫ్ అండి. అది ఎప్పుడు అంటాము అంటే, ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ ఉన్నారు అంటే ఎవరైనా చేయొచ్చు. నార్మల్ వేరే వాళ్ళు ఇప్పుడు మసాజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేస్తారు. కానీ అది ఎంతవరకు సేఫ్, ఆ జాయింట్ ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి, ఎక్కడి వరకు రొటేట్ చేయాలి, ఏ లెవెల్ వరకు తీసుకెళ్ళాలి, అదంతా ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ మాత్రమే తెలుస్తుంది. సో ఎక్స్పీరియన్స్ డాక్టర్ చేస్తే, లేదా ఎవరైనా ఎక్స్పర్ట్ డాక్టర్ క్వాలిఫైడ్ ఉంటే మాత్రమే తీసుకోండి అని నేను చెప్తాను. అంటే క్వాలిఫైడ్ కాకపోతే సేఫ్ కాదు. సో అవన్నీ చూసుకునే జాయిన్ అవ్వాలి. జస్ట్ ఫిజియోథెరపీ అనగానే జనరల్ గా వెళ్ళిపోయి క్లియర్ చేసేసుకుందాం అనుకుంటూ ఉంటారు. సో చూసుకోవాలి ముందుగా. అవును. సో నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎన్ని రోజుల్లో రిలీఫ్ రావచ్చు? ఎన్ని సెషన్స్ ఆఫ్? వాళ్ళ కండిషన్, వాళ్ళ సివియారిటీని బట్టి అలా బేస్ చేసుకొని ఉంటుంది. కొంతమందికి ఒక సెషన్ లో అవ్వచ్చు, కొంతమందికి 2-3,
లేదా 5 అలా Okay. సివియారిటీని బట్టి. ఓకే, జనరల్ గా మాన్యువల్ ఫిజియోథెరపీ అంటూ ఉంటారు కదా, జనరల్ ఫిజియోథెరపీ అయితే ఏమన్నా చిన్న చిన్న టూల్స్ అవి వాడుతూ ఉంటారా? టూల్స్ కాదు, ఎలక్ట్రోథెరపీ అని అంటాము. ఆహాహా, అంటే okay. అల్ట్రాసౌండ్ కానీ ఐఎఫ్టి Mm, mm. టెన్స్ ఇలా అవి ఉంటాయి. ఓకే. కానీ అవి కాకుండా మేము అవి యూజ్ చేయము. మాన్యువల్ ట్రీట్మెంట్స్ అంటే కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ట్రీట్మెంట్స్ అంటాం. హ్యాండ్స్ ఆన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, లైక్ అడ్వాన్స్డ్ టూల్స్, కప్పింగ్ కానీ, ఐఏఎస్టిఎం, డ్రై నీడ్లింగ్, ఫైర్ కప్పింగ్, ఇట్లా ఇలాంటివి ఉంటాయి. అండ్ మయోఫేషియల్ రిలీజ్ అని, ఎంఈటి టెక్నిక్స్, ఇలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్ని యూజ్ చేసి ట్రీట్ చేస్తుంటాం. అంటే జనరల్లీ ఇలా ట్రీట్మెంట్స్ ఇచ్చే వాళ్ళు మేల్ నే చూసాం ఎక్కువగా, ఫీమేల్ ట్రీట్ చేయడం తక్కువగా ఉంటుంది. మీకు ఇంట్రెస్టా లేకపోతే ఫీమేల్ కూడా చేయగలరు అని స్టార్ట్ అంటే చేశారా? లైక్ ఇక్కడ ఫీమేల్స్ కి ఫీమేల్సే ట్రీట్ చేస్తారు. అంటే ఇప్పుడు బయట క్లినిక్స్, జనరల్ క్లినిక్స్ లో ఇప్పుడు ఫీమేల్ కి ఎవరికైనా బ్యాక్ పెయిన్ కానీ, హిప్ పెయిన్, నీ పెయిన్ అలా వచ్చినప్పుడు మేల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మేము ఇక్కడ మా ఆయుష్మాన్ క్లినిక్ లో స్పెషల్ గా ఫీమేల్ కి ఫీమేలే ట్రీట్ చేస్తారు అన్నట్టు స్పెషల్ గా ట్రైన్ అయి ఉన్నాం. ఓహోహో, ఓకే. సో స్వస్థ ఆయుష్మాన్ కి వస్తే అలాంటి ఇబ్బందులు ఉండకూడదు, ఖచ్చితంగా వాళ్ళకి ఫీమేల్ డాక్టర్ అందుబాటులో ఉండాలని స్టార్ట్ చేశారు. రైట్, దట్స్ ఏ గుడ్ ఐడియా అండి. సో ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే స్వస్థ ఆయుష్మాన్ లో ఎలా అయితే ఫిజియోథెరపీకి రూమ్స్ మేల్ అండ్ ఫీమేల్ కి సపరేట్ చేశారో, అలాగే ఇక్కడ పంచకర్మ ట్రీట్మెంట్ కూడా సపరేట్ గా ఉందండి. ఇది చాలా మంచి ఐడియా. ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండాలని ఎక్కడికక్కడ సపరేట్ చేశారు. ఇంకా ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏ ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వెళ్ళి చూద్దాం ఒకసారి. సో డాక్టర్, ఇక్కడ ఏంటి డిపార్ట్మెంట్ ఏంటి? ఎస్, యాక్చువల్గా ఇందాక చెప్పాను కదా, ఫీమేల్స్ కి మేల్స్ కి సపరేట్ ట్రీట్మెంట్ రూమ్స్ ఉంటాయని. ఇది మేల్ ట్రీట్మెంట్ రూమ్ అనమాట. ఓకే. మాన్యువల్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ అన్ని పర్టికులర్ గా మేల్స్ కి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. చూద్దామా ఒకసారి లోపలికి వెళ్ళి? సో ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందండి? ఎస్ అండి, ఇది మాన్యువల్ అండ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనమాట. హిస్ డాక్టర్ ప్రశాంత్, మాన్యువల్ అండ్ ఫిజియోథెరపిస్ట్. హలో డాక్టర్. సో ఇక్కడ ఏంటండి, ఏంటి ప్రాబ్లం? యాక్చువల్లీ నాకు లో బ్యాక్ ఏక్ నుంచి 1.5 year నుంచి బాధపడుతున్నాడు మ్యామ్. చాలా హాస్పిటల్ తిరిగాడు అనమాట. అప్పుడు పూర్తి రిలీఫ్ అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ ఒక 10 days 15 days కానీ మళ్ళీ వస్తుంది. ఇలా చాలా వరకు ఎక్కడ తగ్గలేకపోతే మన ఆయుష్మాన్ కి వచ్చినాక ఫస్ట్ 3 sessions లోనే 70 to 80% రిజల్ట్స్ వచ్చేసాయి. మన ఆయుష్మాన్ లో మెయిన్ ఏంటంటే మొత్తం మాన్యువల్ థెరపీకి చేస్తుంది. ఎక్కడ ఎక్కువ వేరే మిషన్స్ తోటి ఎక్కువ చేయలేము, అన్ని హ్యాండ్స్ అండ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈ హ్యాండ్స్ అండ్ ట్రీట్మెంట్ వెరీ సేఫ్. ఎందుకనంటే మన చేతులతో చేసి పాల్పేషన్ చేసి దాన్ని డయాగ్నోస్ చేసి పర్టికులర్ గా ఆ డయాగ్నోస్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చిందని ముందు వాళ్ళకి చెప్పి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంటాం. అంటే ఫిజియోథెరపీ చేసిన తర్వాత ఎక్సర్సైజెస్ లాంటివి అట్లా సజెస్ట్ చేయాల్సి వస్తుందా? అవును మ్యామ్, అందరు దాంట్లో ఏంటంటే ఒక 10 sessions తీసుకున్నా కానీ పెయిన్ రిలీఫ్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మన ఆయుష్మాన్ అలాంటిది కాదు. ఎందుకంటే వాళ్ళకు ఒకసారి వచ్చినాక ఒక 2 sessions లో వాళ్ళ ట్రీట్మెంట్ పెయిన్ రిలీఫ్ తగ్గించినాక ఇంకో 2 sessions లో మళ్ళీ ఎలా రావద్దు, ఇలాంటిది ఎలా రాకుండా ఉంటది, దాన్ని బట్టి దానికి ట్రైనింగ్ ఇస్తాడు అన్నమాట. ఓకే, అంటే పర్మనెంట్ క్యూర్ వైపే చూస్తారు మాక్సిమం. మొత్తం పర్మనెంట్ క్యూర్ ఉంటుంది. ఏదైతే 2 exercise ఆ 3 exercise మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. ఆ 3 exercise కొన్ని డేస్ పాటిస్తే మాత్రం లైఫ్ లాంగ్ మళ్ళీ రాకుండా ఉంటుంది. రైట్, ఇప్పుడు ట్రీట్మెంట్ లోనే ఉన్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, చేస్తారా ఒకసారి చూద్దాం. ఈ డ్రాప్ టేబుల్ ఏంటంటే ఒక డిస్ఫంక్షన్ ఉందో దాన్ని మేనేజ్ చేయడానికి ఇది చేస్తుంటాం, కరెక్షన్ చేయడానికి. సరే, ఇది ఏదైతే డ్రాప్ టేబుల్ సౌండ్ మాత్రమే కానీ మీ బోన్ సౌండ్ ఏం కాదు, దీనికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. గుడ్ గుడ్. సో ఏంటండి ఈ బెంచ్ అంతా, అంటే ఆ కుషనింగ్ కరెక్ట్ గా మన బాడీకి తగ్గట్టుగా రెడీ చేసుకుంటారా ఈ టేబుల్ ని? లేదు మ్యామ్, ఏదైతే ఈ టేబుల్ ఎలా అంటే మన బాడీలో కొన్ని జాయింట్స్ ఉంటాయి కదా, నీ జాయింట్ కానీ, సాక్రోయిలియక్ జాయింట్ కానీ, లంబర్ జాయింట్ కానీ, సర్వైకల్ కానీ, ఇవన్నీ పెయిన్స్ కొన్నిసార్లు ఏంటంటే మనం కూర్చున్న విధానం కానీ అలా దాన్ని బట్టి ఆ బోన్ అలైన్మెంట్ అనేది చేంజ్ అవుతుంటది. అలైన్మెంట్ చేంజ్ అయినప్పుడు అది ఎంత మేము ఉందనేది పాల్పేషన్ కానీ అది చెక్ చేసుకొని అది ఎంత వరకు మాత్రం మూవ్ అవ్వాలి, ఆ బెడ్ ఎంత వరకు మూవ్ అవ్వాలని సెట్ చేసుకొని అంతవరకు మాత్రం ప్రెషర్ ఇస్తాం అనమాట. ఎక్కువ ప్రెషర్ వల్ల దానికి ఏం ఎలాంటి ఇబ్బంది ఉండదు, మొత్తం సేఫ్ గా. అంటే మీకు తెలుసు కదా ఎంత ప్రెషర్ ఇవ్వాలి, ఎంత వరకు వాళ్ళు తీసుకోగలరు అనేది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి చేస్తాం, దాన్ని బట్టి ఇది సెట్ చేసుకొని చేస్తాం. ఓకే,
అంటే ఎన్ని మంత్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కావాలి ఇట్లా? ఇలాంటి మంత్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఏమి ఉండవు మ్యామ్. వాళ్ళ కండిషన్ బట్టి కొంతమందికి 2 సెషన్స్ లోనే కంప్లీట్ గా రికవర్ అవుతుంది. ఈయనకు 1.5 year నుంచి చాలా బాధపడుతుండే, ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగేసి వచ్చాడు. అయితే ఆయన వచ్చిన 2 సెషన్స్ లోనే కంప్లీట్ మ్యాక్స్ 60% రిజల్ట్ వచ్చేసి. అంటే 2 సెషన్స్ అంటే గ్యాప్ ఎంత ఉంటుంది? ఆల్టర్నేట్ డేస్ చేసాం. సో ఇప్పటి వరకు ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మీ పేరేంటి, ఏ ఏరియా నుంచి వచ్చారు? శివ, గచ్చిపల్లి నుంచి. లోవర్ బ్యాక్ పెయినా? L4 L5 లోవర్ బ్యాక్. అంటే ఎన్ని మంత్స్ అయింది, ఎప్పటి నుంచి బాధపడుతున్నారు? 1.5 year అవుతుంది. సో 1.5 year నుంచి భరిస్తున్నారు. వేరే క్లినిక్స్ కి వెళ్ళారా? వెళ్ళాను, చాలా క్లినిక్స్ వెళ్ళాను. ఓకే. ఎక్కడ వెళ్ళినా వాళ్ళు ఆపరేషన్ అన్నారు. భయం వేసిందా మీకు సర్జరీ ఎందుకు అని? ఎవరికైనా భయం వేస్తుంది. అవును కదా, అవును. కానీ నేను సర్జరీ చేయించుకోనికి నేను ఒప్పుకోలేదు. ఓకే, మీకు ఇష్టం లేదు. ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో ఏముంది, మంచి హాస్పిటల్ అని చూసుకున్నారా? ఒక 6 months వరకు సర్చ్ చేశాను. అప్పుడు ఇక్కడికి వచ్చారు. ఆయుష్మాన్ మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి తగ్గిపోయింది, క్యూర్ అయిపోయింది. ఓకే, స్వస్థత చేకూరింది స్వస్థ ఆయుష్మాన్ కి వచ్చి. సో హ్యాపీగా ఉన్నారు? 100% ఓకే. తగ్గింది. అసలు మీ మాటలు ఎలా ఉందంటే హాయిగా బిందాస్ గా నాకు తగ్గిపోయింది అని చెప్తున్నారు. షూర్ గా ఆ ఫీలింగ్ ఏంటంటే అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అంతే. అంటే జనరల్ గా ఏమవుతుందంటే ఏమున్నది బ్యాక్ పెయిన్ తగ్గిపోతుందిలే అని రకరకాలుగా మెడిసిన్స్ ఏదేదో చెప్తూ ఉంటారు. నిజంగా మీరు అన్నట్టు అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, సరిగ్గా నుంచోలేరు, కూర్చోలేరు. ఎందుకంటే నేను చూసాను అలాంటి పర్సన్ ని, అలా ఫేస్ చేసే పర్సన్ ని. సో క్లియర్ అయింది, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు? 100% క్లియర్ అయింది, హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. సో లోవర్ బ్యాక్ పెయిన్ కి ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారో చూసాము. షోల్డర్ పెయిన్ తో ఒక వ్యక్తి బాధపడుతూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతోంది. ఈ షోల్డర్ పెయిన్ కి సంబంధించి ఎలా ట్రీట్ చేస్తారు ఏంటి, ఇక్కడ డాక్టర్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో డాక్టర్, కొంచెం డిస్టర్బ్ చేస్తున్నా మిమ్మల్ని. మీ పేరు? నా పేరు పవన్ కళ్యాణ్ మేడం. ఈయనకి ఏంటి ప్రాబ్లం అసలు? ఈయనకు వచ్చేసి ఫ్రోజన్ షోల్డర్ మేడం. ఈయనకు దాదాపు 8 months నుంచి ఫ్రోజన్ షోల్డర్ తో సఫర్ అవుతున్నారు. షోల్డర్ పెయిన్ అంటే ఏంటంటే జాయింట్ క్యాప్సూల్ అనేది దగ్గరికి అయిపోవడం ద్వారా స్టిఫ్నెస్ ఫామ్ అవ్వడం, అండ్ ఏదైనా మూమెంట్స్ కానీ ఏదైనా మామూలుగా షర్ట్ వేసుకోవడం ఇలాంటివి కూడా చేయలేకపోతూ అలాంటి సిమ్టమ్స్ అనేది చూస్తున్నాం. జనరల్ గా ఎందుకు వస్తుంది ఇలా ఫ్రోజన్ షోల్డర్ అనేది? అది మామూలుగా అంటే చాలా రీజన్స్ ఉంటాయి, బట్ మేజర్ గా డయాబెటీస్ ఉన్న వారికి కానీ క్యాప్సూల్ అనేది దగ్గరికి అయిపోవడం ద్వారా మనకు ఈ షోల్డర్ పెయిన్ వస్తుంది. అండ్ అలాగే ఒకే సైడ్ పడుకోవడం కానీ ఇలాంటి అలవాట్ల ద్వారా కూడా మనకు వస్తుంది. అంటే పెయిన్ కాకుండా ఆ చేత్తో ఎక్కువ పనులు చేయలేరు అని కాదు మేడం, ఎక్కువ మూమెంట్స్ అనేది చేయలేకపోతూ ఉంటారు. ఓకే. సో ఈయన ఎప్పటి నుంచి వస్తున్నారండి క్లినిక్ కి? మేడం ఈయన దగ్గర 1 week అవుతుంది అంతే, జస్ట్ 1 week అయింది. అది 3rd session ఈ రోజు. ఏం చేస్తున్నారు ఈయనకి? ఈయనకు జాయింట్ అనేది దగ్గరికి అయిపోయింది కదా మేడం, స్టిఫ్నెస్ అయిపోవడం ద్వారా మనం స్టిఫ్నెస్ అనేది ఫ్రీ చేయడానికి మాన్యువల్ థెరపీలో చాలా ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్స్ లో ఒకటి అనేది మొబిలైజేషన్. ఈ మొబిలైజేషన్ అనేది మనం బెడ్ ద్వారా యూజ్ చేసి కూడా చేయొచ్చు, ముదిగన్ మొబిలైజేషన్ అని అంటాం. ఓహో, అయితే ఈ టెక్నిక్ ద్వారా ఏంటండి, ఏం జరుగుతుంది మేడం? ఈ టెక్నిక్ అనేది జాయింట్ ముదిగన్ మొబిలైజేషన్ అంటాం. ఇది ఈ టెక్నిక్ అనేది చేయడం ద్వారా మనకు జాయింట్ ఒక ట్రాక్షన్ జరిగి అండ్ అలాగే మొబిలైజేషన్ అంటే కొంచెం పక్కకు జరిగినట్టు ఏమైనా అలైన్మెంట్ అనేది చేంజ్ అయినా సరే అది కరెక్షన్ పొజిషన్ తీసుకొస్తూ జాయింట్ మూవ్మెంట్ అనేది ఇంప్రూవ్ చేయడానికి, స్టిఫ్నెస్ ఏదైనా ఉండగానే పెయిన్ అనేది తగ్గించడానికి టెక్నిక్ అనేది చేస్తాం. హలో అండి, వాట్స్ యువర్ నేమ్? संजय. సో వాట్స్ యువర్ ప్రాబ్లం అండి? मुझको एक्चुअली फ्रोजन शोल्डर का लास्ट 8 months से तकलीफ है और मैं गोवा से यहाँ आया हूँ 1 week के लिए. आज 3rd session है और ऑलमोस्ट 90% कम हो गया. आर यू हैप्पी नाउ? यस, बहुत हैप्पी हूँ. ఓ, చాలా హ్యాపీగా ఉన్నారంట. ఈ ట్రీట్మెంట్ కోసం గోవా నుంచి వచ్చారు. ఓకే. సో డాక్టర్, మీ క్లయింట్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఏమేం టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు? ఇది ఒక్క టెక్నిక్ సరిపోతుందా? లేదు మేడం, ఇంకా ఈయనకు కప్పింగ్ థెరపీ అంటాం. కప్పింగ్ థెరపీ చేయడం ద్వారా మనకు ఇక్కడ ఉన్న టైట్ ఏదైతే ఉన్నాయో, టైట్ ఉన్న మజిల్స్ అన్ని ఫ్రీ చేయడానికి కప్పింగ్ థెరపీ కూడా చేస్తూ ఉంటాం. అంటే జనరల్ గా ఇలా ఫ్రోజన్ షోల్డర్స్ తో వచ్చే వాళ్ళకి ఎన్ని రోజుల్లో క్యూర్ చేయొచ్చు? మన క్లినిక్ లో వచ్చేసి 3 to 5 sessions లోనే ఫ్రీ చేయొచ్చు. అంటే 10 days ఆల్టర్నేట్ డేస్ చేస్తారు కాబట్టి 10 days లో క్లియర్ చేస్తారు. ఓకే, వెరీ నైస్. థ్యాంక్ యూ డాక్టర్. ఇది మేల్ పంచకర్మ అండ్ ఆయుర్వేద రిలేటెడ్ ట్రీట్మెంట్స్ రూమ్స్ అండి. సో లోపల ఆయుర్వేద రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా జరుగుతుంటాయి. లైక్ అభ్యంగన అని చెప్పి, జానువస్తి, కటివస్తి ఇలాంటి ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు. శిరోధార ట్రీట్మెంట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాము. సో ఆ ట్రీట్మెంట్స్ ఆయుర్వేద రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అన్నిటికీ పంచకర్మ థెరపీ రూమ్ అన్నమాట. ఓకే. సో స్వస్థ ఆయుష్మాన్ పెయిన్ రిలీఫ్ క్లినిక్ ఎలా ఉందో మొత్తం చూసాము. డిపార్ట్మెంట్స్ అన్ని ఎలా 1 roof కింద క్లియర్ గా
దేనికి అదే సెట్ చేశారు. అండ్ అలాగే ఎక్స్పర్ట్స్ ఎలా ఉన్నారు, డాక్టర్స్ అన్నీ చూసాం. కానీ మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు సర్ప్రైజ్ అయ్యాను నేను అన్నాను కదా, మరి ఇంత సెటప్ని ఒక ఇన్నోవేటివ్ థాట్తో క్రియేట్ చేసింది ఎవరో తెలుసా? ఇక్కడ కనిపిస్తున్నారు కదా, డాక్టర్ SD షఫీ గారు. బోర్డ్ అన్ని సర్టిఫికేషన్స్ కనిపిస్తున్నాయి అండ్ 15 years ఎక్స్పీరియన్స్ ఉంది తనకి. అదే కాకుండా 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ టీచింగ్లో ఉంది. సో ఇదంతా క్రియేట్ చేశారు. మరి ఎలా ఈ థాట్ వచ్చింది, ఎలా వర్క్ అవుతోంది, ఒకసారి ఆయన మాటల్లో విందాం. స్వస్థ ఆయుష్మాన్ చైర్మన్ అండ్ MD నా ముందు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో షఫీ గారు, ఇలాంటి క్లినిక్ అయితే ఎప్పుడు చూడలేదు, అసలు ఉంటుంది అనే థాట్ కూడా నాకు లేదనమాట. లిటరల్గా నేను సర్ప్రైజ్ అయ్యాను. ఏంటి ఒక రూఫ్ కింద ఇన్ని రకాల డిపార్ట్మెంట్స్ అని థాట్ ఎట్లా వచ్చింది? ఈ థాట్ అన్నది ఏదో న్యూటన్కి యాపిల్ కింద పడితే ఒక రోజులో వచ్చినట్లు ఒక క్షణంలో వచ్చింది కాదు. దీని వెనకాల నాకు 15 years పైన నా కష్టం, నా కృషి చాలా ఉన్నాయి. అంటే నేను 2009 అప్పుడు నా బ్యాచులర్ ఫిజియోథెరపీ అయిపోయిన తర్వాత క్లినిక్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఫిజియోథెరపీ కాడికి వచ్చే పేషెంట్లే అంటే మెడిసిన్తో తగ్గక ఫిజియోథెరపీ కాడికి వస్తారు. అంటే క్రానిక్ పెయిన్స్తో వచ్చే బాధపడే వాళ్ళు, వీళ్ళకి ఏంటి అంటే ఫిజియోథెరపీ రిలేటెడ్గా కొంత రిలీఫ్ ఇస్తూ ఉన్నా అది సంపూర్ణంగా ఆరోగ్యం ఇవ్వట్లేదు అన్నది ఎక్కడో ఫీలింగ్ అనమాట. దానికి సంబంధించి నేను దాని మీద ఎప్పుడు నా మైండ్ థాట్ అనమాట, అతనికి పేషెంట్కి నేను 100% సాటిస్ఫాక్షన్ చేయట్లేదు, ఒక 50% రిలీఫ్ ఇచ్చాను, ఇంకా ఉంది, ఇంకా బెటర్ చేయాలి, ఇంకా ఫాస్ట్గా ఎలా చేయాలి. అంటే ఎవరైనా పేషెంట్లు బాధపడుతూ 3 నెలలు పట్టిద్ది ట్రీట్మెంట్కి, 6 నెలల దాకా బాధపడని అంటే ఇంత ఎవరు భరాయించలేరు కూడా. సో ఫాస్ట్ ఎలా చేయాలి, ఇంకా బెస్ట్ ఎలా చేయాలి, ఇది నాకు ఎప్పుడు ఉండేది. ఈ కాన్సెప్ట్లో అంటే ఫిజియోథెరపీతో పాటు ఈ బ్యాక్ పెయిన్కి ఎలా ట్రీట్ చేయొచ్చు, నీ పెయిన్కి ఇంకేమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా, టెంపరీ రిలీఫ్ లేనా, ఇలాంటి వాటితో జరుగుతున్న జర్నీలో 2015 అప్పుడు నేను ఆయుర్వేదిక్ స్టడీ కూడా స్టార్ట్ చేశాను అనమాట. సో ఆ 2015లో ఆయుర్వేదిక్ ప్లస్ ఫిజియోథెరపీ ఇవి 2 కాంబినేషన్లో ట్రీట్మెంట్స్ నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి. ఇది ఫాస్ట్ గా రిజల్ట్ ఉంది అంటే దీంట్లో ఏవైతే కొంత కొరత ఉన్నాయో అవన్నీ దాంతో ఫిలప్ చేసుకుంటున్నాను. అంటే ఇంటర్నల్ గా స్ట్రెంత్ అవ్వడానికి కొన్ని ఆయుర్వేదిక్ మెడికేషన్స్, కొన్ని లూబ్రికెంట్స్ ఇలాంటివన్నీ బాగా హెల్ప్ చేస్తూ వచ్చాయి. ఆయుర్వేదిక్ మసాజ్ ఆయిల్స్ ఇలాంటివన్నీ ఇవన్నీ నాకు హెల్ప్ అవుతున్నాక 2017లో నేను న్యాచురోపతి క్లినిక్ లో వర్క్ చేశాను. అది ఇంకా బాగా హెల్ప్ అయింది. అంటే రిలీఫ్, క్యూర్ 2 పదాలు. క్యూర్ అన్నది పర్మనెంట్ గా అయ్యేది, రిలీఫ్ అన్నది టెంపరీ. ఈ టెంపరీ రిలీఫ్ అవ్వడానికి, క్యూర్ చేయడానికి ఒక బాడీ న్యాచురల్ గా హీల్ ఎలా చేసుకుంటుంది, అసలు అది హీలింగ్ ప్రాసెస్ లోకి తేవాలి అంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇవన్నీ నాకు న్యాచురోపతి ట్రీట్మెంట్ క్లినిక్ లో వర్క్ చేసినప్పుడు నాకు బాగా అర్థమయ్యాయి. చాలా డిటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ కావచ్చు, దాన్ని స్ట్రెంథనింగ్ ఇంటర్నల్ గా ఎలా పెంచాలి, ఇలాంటివన్నీ కూడా అర్థమయ్యాక నా జర్నీ ఇవి జరిగేటప్పుడు నా PhD అంతా కూడా మొత్తం 5 years దీని మీదే వర్క్ చేశాను. అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అన్ని బ్యాక్ మెయిన్ మీద ఎలా వర్క్ చేస్తున్నాయి. నా కంపారిటివ్ స్టడీ అంతా కూడా నా PhDలో. ఈ కంపారిటివ్ స్టడీలో ఒక బ్యాక్ పెయిన్కి ఆయుర్వేదిక్ అసలు ఏం చేసిద్ది, హోమియోపతి ఏం చేసిద్ది, న్యాచురోపతి ఏం చేసిద్ది, యోగా ఎలా రిలీఫ్ ఇచ్చిద్ది, ఫిజియోథెరపీ ఎలా రిలీఫ్ ఇచ్చిద్ది. ఈ స్టడీ 5 years చేస్తూ అంటే 2009 నుంచి జరుగుతూనే ఉన్న కంపారిటివ్ స్టడీస్ మీద అంటే మిగతా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ మీద ఎక్కువగా రీసెర్చ్ చేశాను. ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో ఉన్న టాప్ క్లినిక్స్ అన్నిట్లో కూడా కొంత ఇంటర్న్షిప్ వర్క్ చేస్తూ ఈ క్లినిక్ లో వీళ్ళు బ్యాక్ పెయిన్ కి ఏం ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు, వీళ్ళు ఆయుర్వేదిక్ ప్లస్ న్యాచురల్ వాడుతున్నారు, వీళ్ళు ఆయుర్వేదిక్ ప్లస్ ఫిజియో వాడుతున్నారు, వీళ్ళు హోమియో ప్లస్ ఫిజియో వాడుతున్నారు, ఇలా వాళ్ళ బెస్ట్ రిజల్ట్స్ ఇవన్నీ చూస్తూ 2002 నుంచి రియల్ ప్రాక్టికల్ గా నేను మిగతా కొందరు డాక్టర్స్ తో కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అవి ఇంకా ఫాస్ట్ రిజల్ట్స్. అంటే ఒకప్పుడు నేను 2009 అప్పుడు నాకున్న నాలెడ్జ్ కి ఒక బ్యాక్ పెయిన్ ట్రీట్ చేయడానికి ఒక 30 రోజులు పట్టేది మినిమం అప్పట్లో ఉన్న నాలెడ్జ్ కి. ఇప్పుడు ఏంటి అంటే ఇన్ని కాంబినేషన్స్ కలిపి ఇవ్వటం వల్ల హోలిస్టిక్ గా పర్సన్ బాగవుతున్నారు, బెస్ట్ గా ఫాస్ట్ గా లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ వస్తుంది. సో అది నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ అయ్యి ప్రాక్టికల్ గా నా అప్రోచ్ నేను చేశాక అంటే బయట ఏదో హాస్పిటల్లో కాంబినేషన్ చేస్తుండొచ్చు, వాళ్ళ రిజల్ట్ ఇవ్వటం వేరు, నేను సొంతంగా ఇవ్వటం వేరు. ఇది నేను చూశాక అప్పుడు స్టార్ట్ అయింది ఈ ఆయుష్మాన్. ఇలా కాంబినేషన్ లో స్టార్ట్ చేద్దామని ఒక 1.5 year నుంచి ఈ ఆయుష్మాన్ క్లినిక్ స్టార్ట్ చేసి ఇక్కడ చాలా మంది పేషెంట్లకి అంటే ఎక్కడ తగ్గనటువంటి అక్కడికి వెళ్ళాం సార్, కొన్ని రోజులు రిలీఫ్ వచ్చింది, మాకు ఇంకా పూర్తి కాలేదు, ఇక్కడికి వెళ్ళాము రిలీఫ్ ఇచ్చిందే తప్ప పూర్తిగా బాగా కాలేదు, ఇలాంటి పేషెంట్స్ మీద ఎక్కువ ట్రీట్మెంట్స్ చేస్తూ వచ్చాం. ఇంకొక విషయం, ఫస్ట్ అసలు మీరు ఎక్స్పర్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి,
అన్ని చూసిన తర్వాత మీకు తగ్గట్లేదంటే మా దగ్గరికి రండి. ఈ స్టేట్మెంట్ వినైతే అసలు బాగా సర్ప్రైజ్ అయ్యాం. జనరల్లీ డాక్టర్స్ అందరూ ఏమంటారు, మీరు రండి మా క్లినిక్ కి, మేము క్యూర్ చేసి పంపిస్తాం, ఫస్ట్ మీరు రండి అని చెప్తారు. మీరు అలా కాదు, ఫస్ట్ ఎక్స్పర్ట్స్ ని కలవండి, కనుక్కోండి, అన్నీ తెలుసుకున్న తర్వాత మా క్లినిక్ కి రండి. అంటే ఏంటంత కాన్ఫిడెన్స్, ఖచ్చితంగా మేము క్యూర్ చేస్తాం, ఫస్ట్ అన్ని చెక్ చేసుకుని రండి ఛాలెంజ్ అనా? బేసిక్గా ఏంటంటే ఒక 40% పీపుల్కి జనరల్గా ఒక బ్యాక్ పెయిన్ వస్తే జనరల్గానే కొన్ని మెడికేషన్కో చిన్న చిన్న వాటికో తగ్గిపోతూ ఉంటాయి. వాటన్నిటికీ ఇంత హోలిస్టిక్గా అవసరం లేదు. ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్ కాడికి ఎప్పుడు వెళ్తారు? ముందు జనరల్ డాక్టర్ల కాడికి వెళ్ళి ఎక్కడ తగ్గకపోతేనే నాకు ఫలానా పర్టికులర్ సూపర్ స్పెషాలిటీ కాడికి వెళ్ళాలి. ఎవరైతే క్రానిక్ పెయిన్స్ అంటే ఒక 3 నెలలు 6 నెలలు తగ్గట్లేదు, ఆ మందులు వాడి చూసాం తగ్గట్లేదు, అలాంటి వాళ్ళు ఇప్పుడు 2 టాబ్లెట్లకు తగ్గడానికి ఎక్కడి నుంచో మా కాడికి రావాల్సిన అవసరం లేదు. సో ఎక్కడా తగ్గలేదు, దీనికి సొల్యూషన్స్ కొన్నిటికి లేవు. అడ్వాన్స్డ్ 2025లో కూడా కొన్నిటికి సొల్యూషన్ లేదు. ఇలాంటి వాటన్నిటికీ ఇక్కడ హోలిస్టిక్ గా ఇప్పుడు కొన్నిట్లో ఆయుర్వేదిక్ లో బెస్ట్ సొల్యూషన్స్ ఉంటాయి, కొన్నిటికి హోమియోలో బెస్ట్ ఉంటాయి, కొన్ని ఫిజియోథెరపీ రిలేటెడ్ గా బెస్ట్ ఉంటాయి. ఇవే కాంబినేషన్ కలిస్తే ఎంత బెస్ట్ అవుతాయి, ఎంత ఫాస్ట్ అవుతాయి, ఇది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. క్లినిక్ లోకి ఎంటర్ అయినప్పుడు 76 years ఉన్న ఒక జెంటిల్మెన్ ని కలిసానండి. తను చెప్తున్నారు, నాకు చాలా పెయిన్ ఉండేది, ఉస్మానియాలో డీన్ ఆయన, సో చాలా బాగా చెప్పారు ఆయన, నా ప్రాబ్లం అంతా క్లియర్ అయింది, నేను చాలా మందికి చెప్తాను అని. ఇట్లా మీకు రివ్యూస్ ఎట్లా వస్తూ ఉంటాయి, పేషెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే అది ఒక డాక్టర్ మాత్రమే ఎంజాయ్ చేసే ఫీలింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే మిగతాది ఒక బైక్ రిపేర్ చేస్తాను, ఒకటి బాగైతే ఒక టీవీని కంప్యూటర్ని రిపేర్ చేస్తే అది బ్యాగ్ అయితే అది డెడ్ ఆబ్జెక్ట్, దానికి ఏం లైఫ్ లేదు. కానీ లైఫ్ ఉన్న పర్సన్ బాధపడుతున్నప్పుడు అతని ఏడుపుని ఎంత తగ్గించగలిగితే ఆ వచ్చే సాటిస్ఫాక్షన్ ఒక డాక్టర్ మాత్రమే ఎంజాయ్ చేయగలడు. అందులోనూ మా కాడికి వచ్చే పేషెంట్లు నిన్న మొన్న వస్తే పెయిన్తో వచ్చే వాళ్ళు కాదు. ఆల్రెడీ చెప్పాం కదా, ఆల్రెడీ ఎక్కడ తగ్గనిటువంటి అలాంటి వాళ్ళు వచ్చి మాకు ఇక్కడికి వచ్చాక రీబర్త్ అయ్యింది, సెకండ్ లైఫ్ వచ్చింది, నేను అసలు మళ్ళా నడుస్తాను అనుకోలేదు, ఇంకా నా జీవితాంతం నేను బెడ్ మీద ఉండాలనుకున్నాను, అలాంటిది ఈరోజు నా పిల్లలతో ఆడుకోగలుగుతున్నాను, ఇట్లా వాళ్ళ మాటలు వినేటప్పుడు మేం పడ్డ బాధ కష్టము అంటే మా ట్రీట్మెంట్స్ అన్ని థెరపిటికల్ గా ఎక్కువగా ఫిజికల్ గా స్ట్రెయిన్ అయ్యి చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా చాలా హ్యాపీ ఇస్తాయి. షెఫీ గారు, జనరల్ గా ఏ క్లినిక్ లో అయినా ఏదైనా మర్చిపోలేని సంఘటన ఉంటుంది, అలా ఎక్స్పీరియన్స్ చేశారా మీరు? ఏదైనా బాగా బాధతో వచ్చి కాంప్లికేటెడ్ కేసు ఏదైనా డీల్ చేశారా, ఏదైనా ఉందా? ఇలాంటివి చెప్పాలి అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు సడన్ గా అడిగేటప్పటికి నాకు మైండ్ కి థాట్ వచ్చింది ఏంటంటే, ఒక రీసెంట్ పేషెంట్ అన్నమాట, వాళ్ళ పిల్లలు 3 MBBS డాక్టర్లే, 3 కూడా MBBS డాక్టర్లే, ఒకరు ఫైనల్ ఇయర్ లో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే సర్జరీకి ప్రిపేర్ అయిపోయారు, వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు, ఆయన వచ్చేటప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు, ఇంకో 5 years ఉంది, నేను ఎట్లాగట్లా 5 years సర్జరీ దాకా పోకుండా ఉంటే చాలు, నేను ఎట్లయినా బయటికి రావాలని ఆయన. కానీ వాళ్ళ పిల్లలు ఏంటంటే మెడికల్లో ఉన్నారు కాబట్టి సర్జరీ తప్ప ఇంకో ఆప్షన్ లేదు, సొల్యూషన్ లేదు, చేయాల్సిందే అది ఇదని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు అంటే ఆయన నిజామాబాద్ లో ఉంటారు, మా వేరే పేషెంట్ ఆయన బాగయ్యారని ఆయన తెలుసుకొని ఆయన వస్తే ఫస్ట్ వాళ్ళ పిల్లలు కూడా నమ్మలేదన్నమాట. ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ లో ఎలా తగ్గిద్ది, అది ఇంపాసిబుల్, అసలు డిస్క్ అనేది ఒకసారి బల్జ్ బయటకు వచ్చాక లోపలికి వెళ్ళదు, ఇది పోదు, ఇది సర్జరీ తప్ప అవ్వదు అంటూ. సరే మీకు ఫైనల్ ఆప్షన్ సర్జరీ, సరే ఒక ట్రయల్ చూద్దాం, ఒక 1 week ట్రీట్మెంట్ కి టైం ఇవ్వండి, ఈ 1 week వల్ల లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఏమీ కాదు బ్యాక్ పెయిన్ అన్నది, కాబట్టి 1 week టైం తీసుకొని ట్రై చేద్దాం, రిజల్ట్ రాకపోతే మీకు ఎలానా ఆప్షన్ ఉంది చేద్దామని 1 week చేసేటప్పటికి ఆ రోజు తీసుకొని వచ్చేటప్పుడు పేషెంట్ ని దాదాపు అంటే 2 మోసుకొని వచ్చారు నా కాడికి. Day 1 ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆయన కాలు కింద పెట్టడం స్టార్ట్ చేశారు, Day 2కి ఇంకా రిలీఫ్ అయిపోయి, Day 3కి అసలు ఫ్రీ అయిపోయి, అలా Day 5కి అయ్యేటప్పటికి ఇంకా వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు వాళ్ళే నాకు ఎక్కువ పేషెంట్స్ ని రెఫర్ చేస్తున్నారు. ఓహో, MBBS డాక్టర్స్ మీకు రిఫర్ చేస్తున్నారు, వెరీ నైస్ అండి. సో డాక్టర్, చాలా మంది లైఫ్ స్టైల్ డిసీజెస్ తో బాధపడుతున్నారు, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా చేసుకోవాలి, అసలు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఏం జాగ్రత్తలు చెప్తారు? ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ లో క్లియర్ గా చెప్పాలంటే ఫస్ట్ డైట్ అంటే ఏదో కొన్ని మినరల్స్ కొన్ని విటమిన్స్ వాడితే ఆ ఫుడ్ తింటే బాగైపోతారు అనుకుంటారు, కానీ రియాలిటీ ఏంటి అంటే దేశ కాల మాన పరిస్థితుల్ని వేసుకొని మన ఫుడ్ ఉండాలి. మనం ఇక్కడ తింటున్న ఫుడ్ అమెరికాలో సూట్ అవ్వదు, అమెరికన్స్ కి ఇక్కడ ఫుడ్ సూట్ అవ్వదు, టైమింగ్ కూడా మేజర్గా ఏంటి, ఇప్పుడు అదే బిర్యానీ మార్నింగ్ తింటే మంచి హెల్త్ ఇవ్వచ్చు, అదే నైట్ తింటే ఎందుకు హెల్త్ ఇవ్వట్లేదు? సో డే టైం తినాల్సినవి నైట్ టైం తినాల్సినవి ఎక్కడ తినాలి, ఇప్పుడు మంది ఉష్ణ మండలం కింద చూస్తారు, అంటే సౌత్ ఇండియా అంతా హీట్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తినాల్సిన ఫుడ్ వేరు,
అదే జమ్మూ కాశ్మీర్లో తినాల్సిన ఫుడ్ వేరు. సో ఎక్కడ ఫుడ్, ఎప్పుడు, ఎలా, ఏం తింటున్నాం, మన కల్చర్ ఏంటి, ఇలాంటివన్నిటిని బేస్ చేసుకొని ఉంటుంది. ఇది కేవలం ఫుడ్డే కాదు, టోటల్ లైఫ్ స్టైల్ అనొచ్చు. ఇప్పుడు నైట్ టైం తింటే ఆ లైఫ్ స్టైల్ వేరైపోతుంది. ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ ఏదైతే మనల్ని ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా డిసీజెస్కి, ఇప్పుడు డయాబెటీస్ కావచ్చు, ఇలాంటి బీపీ ప్రాబ్లమ్స్ కావచ్చు, కొన్ని అథరైటిస్ రిలేటెడ్వి, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ మారనంత వరకు ఎప్పటికీ పూర్తిగా డిసీజెస్ ని తగ్గిలేము. మేము మా ఆయుష్మాన్లో మెయిన్ గా ప్రమోట్ చేసేది అంతా కూడా అది డైట్ రిలేటెడ్ గా అయినా, వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్ అయినా, కొన్ని యోగా స్టైల్ అయినా, కొన్ని ఆయుర్వేదిక్ ఫుడ్, ఆయుర్వేదిక్ మెడికేషన్స్ ఏవి చెప్పినా ఫస్ట్ చెప్పేది ఏంటంటే మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. ఇది చేంజ్ చేస్తేనే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వచ్చు. లేదు అంటే మీరు రిలీఫ్ కోసం వచ్చారా, అందుకోసమే అసలు కొందరిని రిలీఫ్ కి రావద్దు మా కాడికి, పర్మనెంట్ సొల్యూషన్ వాళ్ళే మా ఆయుష్మాన్కి రండి అని చెప్తున్నాం. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ కి రెడీగా ఉండాలి, అప్పుడే వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వగలము. అసలు వాళ్ళకి చాలా మందికి ఏంటంటే ఈ రోజులు ఎలాంటి లైఫ్ స్టైల్ కి చేంజ్ అవ్వాలో అర్థం అవ్వట్లేదు. కల్చర్ అంతా వెస్టర్న్ వరల్డ్ వచ్చేసింది. ఇప్పుడేమో మేము 100 ఏళ్ల కిందవి చెప్తే సూట్ అవ్వదు. సో అతనికి ఏం మాడిఫై చేయగలము, ఎంత మార్పులు చేయగలము, మరి 100 ఏళ్ల కిందకి వెళ్ళి బతకడం అనేది కష్టం. ఇప్పుడున్న స్టైల్ కి, ఇప్పుడున్న ప్రాబ్లం కి ఏమేం మాడిఫికేషన్లు మేజర్ కావాలి అవి మాత్రం చెప్తే, అవి చేంజ్ చేస్తే చాలు. దీర్ఘకాలంగా సమస్య ఉన్న వాళ్ళు రండి అని, క్రానిక్ గా ఉన్న వాళ్ళు రండి అని క్లియర్ గా మీరు చెప్పేస్తున్నారు. కానీ కొంచెం తొందరగా వస్తే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయా? ఎప్పుడు చూడాలి ఆయుష్మాన్ లో వచ్చి డాక్టర్స్ ని? కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అంటే సర్జరీ రిలేటెడ్ ఉంటాయి. సర్జరీ అంటే ఇప్పుడు ఒక బ్యాక్ పెయిన్ వచ్చింది, వాళ్ళకి కంటిన్యూషన్ పెయిన్ ఉందా, ఫస్ట్ పాయింట్. అంటే 24 hours కంటిన్యూషన్ గా పెయిన్ ఇస్తుందా, అంటే నిద్రపోయినా కూడా ఏ రిలీఫ్ లేదా, 4 ట్యాబ్లెట్లు వాడినా ఏ రిలీఫ్ లేదా, వాళ్ళకి కాలు తిమ్మిర్లు కావచ్చు, మంటలు కావచ్చు, గుచ్చినట్లు కావచ్చు, ఇలాంటి న్యూరో సిమ్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కంటిన్యూషన్ గా చేస్తున్నాయా, లేదు వాళ్ళకి కొంతన్నా రిలీఫ్ ఇస్తుందా, కాస్త అటు తిరిగి పడుకుంటే, కొంచెం ట్యాబ్లెట్ వాడితే, కొంచెం ఏదైనా చిన్న థెరపీ అంటే హీట్ అప్లికేషన్స్ ఇలాంటివి చేస్తే కొంత రిలీఫ్ వస్తున్నాయి. రిలీఫ్ మినిమం 1/2 hour అన్నా ఉంటుందా, ఆ రిలీఫ్ ఉంది అంటే అది సర్జరీ రిలేటెడ్ కేసు కాదు. సో అలాంటి కొంత రిలీఫ్ ఉన్నా చాలు, మేము వాటిని హ్యాండిల్ చేస్తాం. జనరల్ గా WHO స్టేట్మెంట్లు కావచ్చు, మీరు కావాలంటే ఏ డాక్టర్స్ నేను అడగండి, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడొద్దు, వాడే కొద్ది సైడ్ ఎఫెక్ట్లు అని వాళ్ళే చెప్తున్నారు. సో ఫస్ట్ ఒక పెయిన్ రాగానే ఫస్ట్ ఒక 3-4 days వాడండి, తప్పు లేదు. 3-4 days, మోర్ దెన్ నాట్ ఏ వీక్ కూడా, ఒక వీక్ దాటి కూడా వాడటం సైడ్ ఎఫెక్ట్ కి కాజ్ అవుతూ ఉంటుంది. సో ఇంకా 1 week అయిపోయింది, 10 days అయింది, తగ్గట్లేదు, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు కొన్ని పెయిన్స్ ఏంటి, కొన్ని టాబ్లెట్లు వాడినప్పుడు రిలీఫ్ ఇచ్చింది, మళ్ళా 1 month తర్వాత మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తుంది, మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఇలా ఎవరికైతే రిపీట్ అవుతూ ఉంటాయో, ఎవరికైతే మెడికేషన్ తో పూర్తి రిలీఫ్ 100% రిలీఫ్ రావట్లేదో, డైలీ లైఫ్ స్టైల్ వల్ల, అంటే వాళ్ళ పోస్చర్, వాళ్ళ కూర్చునే విధానం, ఇప్పుడు కంప్యూటర్ ముందు వర్క్ చేసే వాళ్ళు, ఆఫీస్ జాబ్ చేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకందరికీ వాళ్ళ పోస్చర్ ఎలా ఉంచుకోవాలి దాని మీద పూర్తి అవగాహన కావాల్సిన వాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మాడిఫై చేసుకోవాలి. కొన్ని జీన్ రిలేటెడ్ డిసీజెస్ ఉంటాయి, దాన్ని ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయనంత వరకు వాళ్ళ జీన్ లెవెల్ దాకా వెళ్ళి అంత డెప్త్ గా ట్రీట్ చేయడం కష్టం అవుతుంది. సో ఇలాంటివన్నిటికీ అంటే మరీ అక్యూట్ కాదు, మరీ క్రానిక్ కాదు, మోడరేట్ అనుకోండి. మీరు ఇందాక అడిగినట్లు మోడరేట్ వాళ్ళు ఎంత ఎర్లీగా, అంటే మెయిన్ చెప్పేది అంత మెయిన్ లైన్ ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ కావాల్సిన వాళ్ళు రండి, అది అక్యూట్ కావచ్చు, క్రానిక్ కావచ్చు. కానీ ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే డాక్టర్, ఇప్పుడు ఆల్టర్నేట్ మెడిసిన్ వైపు ఎక్కువ మందే చూస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు చాలా మంది. ఎందుకు ఇంత రెస్పాన్స్ ఇటువైపు పెరిగింది అంటే, ఆల్టర్నేట్ మెడిసిన్ ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు చాలా మంది? ప్రెసెంట్ ఇండియాలో ఆ చేంజ్ అయితే వచ్చింది. ఒక 10-15 years బ్యాక్ ఎలా ఉండేది అంటే, పబ్లిక్ ఎక్కువగా ఫాస్ట్ రిజల్ట్ ఎలా వచ్చింది అని ఆ థాట్ ఉండేవాళ్ళు. వెస్టర్న్ కల్చర్ కి ఎక్కువగా క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, చాలా సైడ్ ఎఫెక్ట్స్, ఇవన్నీ వాళ్ళు అంటే మనకన్నా అడ్వాన్స్ గా వాళ్ళు చూసి మెడికేషన్స్ వాడి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి వాళ్ళే ఫస్ట్ చేంజ్ అయ్యారు ఇండియాలో కన్నా. ఆల్టర్నేటివ్ మెడిసిన్, నాకు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ కాకుండా ఇంకేం సోర్స్ ఉన్నాయి, అదర్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఏమున్నాయి, ఇలాంటివి వాళ్ళలో చేంజ్ వచ్చాక అప్పుడు ఇండియాలో కూడా చాలా మందిలో ఇప్పుడు చేంజ్ వచ్చింది. ఇప్పుడు ఫాస్ట్ సొల్యూషన్స్ కోసం చూడట్లేదు, బెస్ట్ సొల్యూషన్ ఏంటి, పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి, దీని వల్ల నాకేమైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చిద్దా, ఒక టాబ్లెట్ డాక్టర్ రాసిచ్చిన అంటే క్వాలిఫైడ్ డాక్టర్ రాసిచ్చిన పోయి గూగుల్ చూసుకుంటున్నారంటే, గూగుల్ చూసుకున్నా అంటే వాళ్ళలో అంత అవేర్నెస్ పెరిగింది, ఇది నాకు ఎక్కడ సైడ్ ఎఫెక్ట్ ఇచ్చింది. సో అలా కల్చర్ అయితే మారిందని చెప్పొచ్చు. డాక్టర్, చాలా ట్రీట్మెంట్ రూమ్స్ నేను విజిట్ చేశాను, కానీ ఒక డౌట్ గానే ఉండిపోయింది నాకు. జనరల్ గా మనకు భయం వేస్తుంది వాళ్ళు ఇలా ట్రీట్ చేస్తూ పక్కకి ఇలా వీరవడము,
లేకపోతే గట్టిగా ఇలా ఒత్తడం ఇవన్నీ జరుగుతుంటే బోన్స్ కి ఏమన్నా అవుతుందేమో అని, అంటే సేఫేనా? మీరు ఆల్రెడీ నా క్లినిక్ లో చూసారా? చూసే అడుగుతున్నాను మిమ్మల్ని. సో నేను ఒకసారి ప్రాక్టికల్ గా మీ ముందే కళ్ళ ముందు చేస్తాను, అప్పుడు మీకు ఎంత నమ్మకం వచ్చిందో అది సేఫో కాదు మీరే చెప్పండి అప్పుడు. ఓకే, అంటే ట్రీట్ చేస్తారు ఎవరైనా? మ్యానిపులేషన్ అన్నది ఎంత సేఫ్ అన్నది నేను ఒక ప్రాక్టికల్ వీడియో చూపిస్తాను. దానికి ముందు అసలు మ్యానిపులేషన్ ఎందుకు చేస్తాము అంటే, ఒక జాయింట్ ని ప్రాపర్ పొజిషన్ లో సెట్ చేయడానికి, అంటే దాని జాయింట్ అలైన్మెంట్ చేయడానికి, అలాగే కొన్నిసార్లు జాయింట్స్ మధ్యలో కొన్ని అడిషన్స్ ఫామ్ అయిపోతుంటాయి. సో అలాంటి అడిషన్స్ ని బ్రేక్ చేయడానికి, జాయింట్ స్పేస్ ని ఇంక్రీజ్ చేయడానికి, అలాగే జాయింట్ కి సంబంధించిన ప్రాప్రియోసెప్టార్స్, నాసియోసెప్టార్స్ ఇలాంటి ఫంక్షన్స్ ని యాక్టివ్ చేయడానికి, మెయిన్గా పెయిన్ రిలీఫ్ కోసం ఇలాంటివి కొన్ని ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాం. చాలామంది సేఫ్ కాదు అని, కొందరు సేఫ్ అని ఇలా చెప్తూ ఉంటారు. ఎంత సేఫ్ అంటే, మనం వేళ్ళు విరుచుకుంటే ఏమన్నా అవుతుందా? ఎన్నిసార్లు విరిచి ఉంటారు జీవితకాలంలో? ఏమన్నా అవుతున్నాయా? అంత సేఫ్. కానీ అదే వేలు విరిగున్నప్పుడు, డ్యామేజ్ అయినప్పుడు దాన్ని విరిస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో మనం మ్యానిపులేషన్ చేసే ముందు ఏంటంటే, దానికైనా ప్రాపర్ ఎగ్జామినేషన్ చేసి ఈ జాయింట్కి మ్యానిపులేషన్ చేయొచ్చా లేదా, అతనికి అంత మజిల్ స్ట్రెంత్ కానీ, లిగ్మెంట్స్ కానీ ఇవన్నీ బాగున్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్నాకే మ్యానిపులేషన్స్ అనేవి చేస్తూ ఉంటాం. దానికి సంబంధించిన ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా, స్పెషల్గా చెప్పాలంటే సర్వైకల్ రిలేటెడ్ మ్యానిపులేషన్ చేసేటప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ చూసుకుంటూ ఉంటాం. చూసి అంతా బాగుంది అనుకుంటేనే మ్యానిపులేషన్ చేస్తాం. మేజర్గా ఏంటి అంటే, ఇప్పుడు మెడలు ఎవరైనా విరవచ్చు, ఒక బార్బర్ షాప్లో వెళ్ళినా కూడా విరవచ్చు. కానీ దానికి క్లినికల్ మ్యానిపులేషన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు వేలు ఇలా విరిచినా సౌండ్ వచ్చింది, ఇలా లోపలికి మడిచినా సౌండ్ వచ్చింది, ఇలా సైడ్ కన్నా కూడా సౌండ్ వచ్చింది. సౌండ్ రావటము, విరవటము ఇదంతా మ్యానిపులేషన్ కాదు. రైట్ పొజిషన్లో ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్, ఎలాంటి మ్యానిపులేషన్ చేయాలన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మేము చేసే మ్యానిపులేషన్స్లో లాంగ్ లివర్ మ్యానిపులేషన్స్ అని, షార్ట్ లివర్ మ్యానిపులేషన్ అని, కంప్రెషన్ మ్యానిపులేషన్స్ అని, స్పెసిఫిక్ జాయింట్ మ్యానిపులేషన్స్ అని, గ్రూప్ ఆఫ్ మ్యానిపులేషన్స్ అని, ఇలాంటివి చాలా టైప్స్ ఆఫ్ మ్యానిపులేషన్స్ ఉంటాయి. ఎవరికి ఏం అవసరమో, ఏ కండిషన్కి ఎలాంటి మ్యానిపులేషన్ సూట్ అవుతుందో అది ఎక్స్పీరియన్స్, స్కిల్డ్, ట్రైన్ అయిన పీపుల్ చేస్తే దాని నుంచి వచ్చే రిజల్ట్ ఎప్పుడు వేరుగా ఉంటుంది. డాక్టర్ రెడీ నేను చూడడానికి. ఏం చేయబోతున్నారు? ఎగ్ ఏదో పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఒక ఎగ్ ని గట్టిగా బ్రేక్ చేయడానికి ఒక 20 to 30 న్యూటన్ పవర్స్ చాలు. అంటే ఎంత సింపుల్ గా బ్రేక్ చేయొచ్చు. దీని ఎగ్ కన్నా స్ట్రాంగ్ గా ఉంటాయా లేదా బోన్స్? కదా. ఇప్పుడు నేను ఇక్కడ చేత్తో పెట్టి ఆ నడుముని విరిచినట్లు చేస్తాను. ఎగ్గే బ్రేక్ ఇవ్వట్లేదు అంటే మీ బోన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయని, ఆ బోన్స్ ఏమీ కాదు అని మెయిన్ గా. ఓకే ఓకే. సో ఇప్పుడు ఎగ్ ఏమన్నా అయిందా చెక్ చేసుకుంటారా? జస్ట్ ఫీలింగ్ ఏనా అయితే మాకు మెయిన్ గా కొన్ని అర్థం చేసుకోవాల్సిందంటే, ఎవరు చేశారు. ఇప్పుడు నాకు సర్జరీ రాదు, నేను పోయి కార్డియాక్ సర్జరీ చేస్తే సేఫా? సో నా 15 years ఎక్స్పీరియన్స్, నా స్టడీస్, నా క్వాలిఫికేషన్ ఇదంతా కూడా నేను వెల్ ట్రైన్డ్ అయిన పర్సన్ని. సో నేను చేస్తే అది సేఫ్, వేరే వాళ్ళు చేస్తే దానికి నేను గ్యారెంటీ ఇవ్వలేను. సో కొన్నిటికి కాంప్లికేషన్స్, కాంట్రాఇండికేషన్స్ ఉంటాయి, అవన్నీ చెక్ చేసుకొని చేస్తాం. ఇది కేవలం సేఫ్ అని చెప్పడానికి కోసమే మీ ముందు ఇది చూపించాను. సో ఎక్స్పర్ట్ డాక్టర్ ని చూడాలి, ప్రొఫెషనల్స్ ని చూసుకోవాలి చూస్ చేసుకునేటప్పుడు, అంతేకాని సరిగ్గా ట్రైన్ అవ్వని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది ఆల్టర్నేట్ మెడిసిన్ మీద రుద్దకూడదు, అంతేనా? డెఫినెట్లీ. ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే, నాన్ ఎక్స్పర్ట్ కాడికి వెళ్ళి నాకు అక్కడికి వెళ్ళాక నాకు నడుముకి ఇంకా పెయిన్ పెరిగింది, ఇది డ్యామేజ్ అయ్యింది, ఇవన్నీ చెప్తుంటారు. మీరు చూస్ చేసుకున్నదే రాంగ్. రైట్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ కాడ ఎంతమంది బాగయ్యారు, ఇవన్నీ చూసుకోవాలి ఎవరైనా సరే. సో అట్లా ఇది సేఫ్ కాదా అని చెప్పడానికే మెయిన్ గా ఈ వీడియో అయితే చేశాను. థ్యాంక్ యూ డాక్టర్, క్లియర్ చేస్తారు నా డౌట్ ని. థ్యాంక్ యూ. స్వస్థ ఆయుష్మాన్ పెయిన్ రిలీఫ్ క్లినిక్ లో ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వన్ స్టాప్ వన్ సొల్యూషన్ లాగా ఎలా వీళ్ళు చేయగలుగుతున్నారో అన్ని మీకు క్లియర్ గా చూపించాను. ప్రతి డిపార్ట్మెంట్ ఎలా వర్క్ అవుతుందో కూడా చూపించాను. ఇంకా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే 369 థెరపీస్ అండ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. జనరలీ ఎవరికైనా ఏదైనా క్రానిక్ పెయిన్స్ ఉంటే చాలా చోట్లకి వెళ్తాము మనము, కాంబినేషన్ ట్రీట్మెంట్స్ చేస్తారేమో, కానీ 1 or 2 చేస్తారు. కానీ ఇన్ని ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అండ్ ట్రీట్మెంట్స్ ఒక రూఫ్ కింద ఉండడం అయితే చాలా స్పెషల్ థింగ్ అండి. సర్ప్రైజింగ్ విషయం కూడా ఇది. ఖచ్చితంగా క్రానిక్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇది ది బెస్ట్ ప్లేస్ అనిపిస్తోంది.
నేను చూసినంత వరకు ఎప్పుడు ఇలా వన్ రూఫ్ కింద ఇన్ని టైప్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అనేది ట్రీట్మెంట్స్ అనేది నేను చూడలేదు. ఎవరైనా సరే ఏదైనా పెయిన్స్ తో చాలా రోజులుగా క్రానిక్ గా పెయిన్ ఫీల్ అవుతుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ ఉన్నాయి కదా, ఒకసారి కాంటాక్ట్ చేసి విజిట్ చేయండి ఈ క్లినిక్ ని.